అక్కడ దాకా వెళితే ఆయన తప్పకుండా తెర తీస్తాడు. ఎలా తీస్తాడంటే నీకు కూడా తీశాడని. మనం ఎలాంటి స్థితిలో వెళ్ళినా ఆయన తెర తీస్తాడు, నీ లోపలి వాడిని దర్శించడానికి అవకాశం ఇస్తాడు. ఇందులో సందేహమేమీ లేదు. ఇవాళ వేసిన విత్తనం పండు రావడానికి కొంతకాలం పట్టచ్చు. ఇవాళ మీరు చిదంబరం వెళ్ళి చూడగలిగారు అంటే ఎప్పటికో అప్పుడు మీ గుండెలో ఆయన కనబడి తీరతాడు. ఇది ఆయన యొక్క అనుగ్రహం. అది చేస్తున్నాడు ఇక్కడ. తత్ర పూర్వాన్న మధ్యాహ్నం. అంతేకాదు, టైమింగ్స్ పెట్టేట ఎవరెవరు ఎప్పుడు చూడాలో. పూర్వాన్నము, మధ్యాహ్నము, సాయాన్నము, రాత్రి అని 4 భాగాలు చేశారు సేవల్ని. అందులో పూర్వాన్న మధ్యాహ్నాల్లో దేవతలు, సాయంకాలంలో సిద్ధ గంధర్వ యక్షులు, రాత్రివేళ స్త్రీలు సేవాకాలం, మనుష్యులకు సర్వకాల సేవలు. వాళ్ళు హాయిగా అన్నీ చూడొచ్చుట. రాత్రి చివరి 2 జాములు మాత్రం ఆయనకు ప్రైవసీ, శివుడికి స్వేచ్ఛా విహారం ఆయనకి. అత బ్రహ్మ అత విష్ణుశ్చ ఈ విధంగా ఏర్పాటు చేసి ఇదంతా తీసుకొచ్చి సభలో నందీశ్వరుడు ఊరికనే పెట్టడం కాదు, ఆయనకు పర్మిషన్, సంతకం కావాలి. తిన్నగా వచ్చి నటరాజుతో అన్నట్ట, ఇలా నేను నిర్ణయించాను ఏమంటావు అన్నట్ట. చూశాడు విష్ణువుని, వాళ్ళందరినీ ఏమంటారు అని. వ్యాఘ్రపాద పతంజలందరూ బాగుందయ్యా, మేము అంగీకరిస్తామన్నారు. ఇక అక్కడి నుంచి తిల్లవనంలో అది నిర్ణయమైంది. ఈ మహానుభావులు వ్యాఘ్రపాద పతంజలు మరీ కదలలేదు, అక్కడే ఉండిపోయారు. వాళ్ళు అక్కడే ఉన్నారు. అప్పటిదాకా వచ్చిన మహర్షులందరూ కూడా ఇంకా ఆశ్రమాలు అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. కైలాసలోకం నుంచి అక్కడ యోగులు కొంతమంది, మొత్తం 3000 మంది యోగులు అక్కడికి వచ్చి నివాసం చేసుకున్నారు. ఇలాగా అనేక మంది వచ్చి అక్కడ నివాసములు ఏర్పాటు చేసుకుని, కుటీరములు కట్టుకుని అనేక మంది లింగములు కూడా స్థాపన చేసుకున్నారు. అలా అనేక లింగములు ఇప్పటికీ ఉన్నాయి మనకి. అయితే ప్రసిద్ధి చెందిన మహర్షుల పేరునున్న లింగములు కూడా అక్కడ కనిపిస్తాయి. కనుక చిదంబరంలో కూడా అనేక లింగములు అక్కడి నుంచి దేవతా ప్రతిష్ఠితములై ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ చిదంబరంలో మూలస్థానేశ్వరుణ్ణి, ఈ దివ్యమైనటువంటి నటరాజస్వామి యొక్క స్వరూపాన్ని మరచిపోరాదు. ఆ నటరాజు ఆ ఎత్తిన ఆ పాదంపై కుంచితాంఘ్రిపై ఉన్నటువంటి మంజీర నాదాన్ని మరచిపోలేదు. ఆ నాదం వినే అందరూ బయలుదేరతారట నాట్యం చూడడానికి. వాళ్ళందరికీ వినబడుతుంది, మనకి భక్తితో వింటే వినబడుతుంది. ఇతర చప్పుళ్ళు అలవాటైపోయి లోపలున్న ఆ చప్పుడు వినలేకపోతున్నాం మనం, అంతే కదండి. నా ఉపన్యాసం వినాలంటే మీ ఇంతమంది ఉన్నా సైలెంట్గా ఉంటే కానీ వినలేరు. మరి మన గుండెలో పరానాదంగా ఆయన చప్పుడు చేస్తూ ఉంటే అది వినాలంటే నువ్వెంత సైలెంట్ అవ్వాలి. కానీ ఏదో కలజడి బయటే కాదు, లోపల కూడా సైలెంట్గా ఉన్నామా? ఆ మౌనం లభిస్తే అది మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసతుషికని. ఏకాగ్రంగా అంతర్ముఖమై మౌనానికి వెళ్ళగలిగితే అప్పుడు వినపడుతుంది ఆ నాదం. అది వింటే అదే మోక్షమురా అన్నారు త్యాగరాజస్వామి వారు. మూలాధారజ నాద మెరుగుటే ముదమగు మోక్షమురా సదాశివమయమగు నాదోంకార స్వర విధులు అనే మాటని ఆ మహానుభావుడు చెప్పాడు. కనుక నీ లోపల మ్రోగే స్వామి యొక్క ధ్వని వినాలంటే భక్తితో పట్టుకుంటే వినిపిస్తాడైనా. పూర్వకాలంలో చోళరాజు మహాశివభక్తుడు. ఆయన రోజు శివారాధన చేసిన వెంటనే కొంతసేపు ధ్యానం చేసేట. ఆ ధ్యానం చేసేటప్పుడు చిట్ట చివరికి శివుడు ఆ కాలు ఇలా కదిపేవట. ఆ కదిపినప్పుడు మువ్వల సవడు వినబడేదట. ఆ మువ్వల సవడు వింటూనే ఆనంద పారవశ్యాన్ని అనుభవించేవాడు. ఇది రోజు దినచర్యానికి. పూజ అవగానే మువ్వల చప్పుడు వినబడేదానికి. అప్పుడుగానే ఆయన లేచేవాడు కాదు అక్కడి నుంచి. ఇలా రోజు దినచర్య. ఒకరోజు వినబడలేదు ఆయనకి. వెంటనే ఏడవడం మొదలెట్టాడు. ఏం తప్పు చేశానయ్యా వినబడలేదంటే, నన్ను ఏం చేయమంటాయ్యా, కాలు కదుపుదామని నేను అనుకున్నాను, కానీ చిదంబరంలో నా ముందుకు భక్తుడు వచ్చి నన్ను గానం చేస్తూ ఉంటే ఆ గానానికి పరవశమైపోయి నేను కదలలేకలా ఉండిపోయినయ్యా, అందుకు కాలు కదపలేదు అన్నాడు ఆయన. చూడండి, సమాధానం కూడా చెప్పాడు. ఏంటి, నిన్ను కూడా కదలనివ్వనంత పారవశ్యానికి గురి చేసిన పాట పాడిన వాడు ఎవడయ్యా అని అడిగాడు. ఇంకెవరు, సుందరారు నా భక్తుడు. చూసారా, భక్తుడు, మహాభక్తుడు ఆయన. ఆ భక్తుడు శివుడిపై గానం చేశాడు. ఆ భక్తితో చేసిన గానానికి నర్తకుడైన శివుడు కూడా పరవశించి కాలు కదపడం మర్చిపోయాట. అందుకు మర్చిపోయినయ్యే ఏమనుకోకు అన్నాడు. ఇప్పుడు ఈయనకి తపన పెరిగిపోయింది. నేనేదో గొప్పవాడు అనుకుంటే నాకంటే గొప్పవాడైనా కదిలే శివుడిని కూడా కదలనివ్వకుండా పెట్టగలిగాడంటే ఆహా, అతడు ఎవడయ్యా అని చూడ్డానికి వెళ్ళి ఆ సుందరారు కాళ్ళ మీద పడ్డట. దీన్ని బట్టి అర్థం ఏమిటి, భగవంతుడు ఆ ప్రేమపూర్వకమైనటువంటి భక్తికి కరిగిపోతాడు. నాదం వినిపించగలడు, వినిపించకుండా కూర్చుని కదలకుండా అనుగ్రహించగలడు, ఏదైనా చేయగలడు. అటువంటి ఆ పరమేశ్వరుని యొక్క
మంజీరముతో శోభించేటువంటి పాదార విందాలకు నమస్కరిస్తూ ఈరోజు ఈ సభని చిత్సభగా చేసినటువంటి చిదంబర నటరాజస్వామి వారి యొక్క దివ్య చరణ కమలానికి నమస్కరిస్తూ సర్వం శ్రీ చిదంబర నటేశ చరణారవిందార్పణమస్తు. నిన్నటి రోజున పరమేశ్వరుడు పరమానంద తాండవాన్ని చిత్సభలో ప్రదర్శించినటువంటి విషయాన్ని వివరించుకున్నాం. వ్యాఘ్రపాద పతంజలులతో పాటు దేవతలు, మహర్షులు మొదలైన వారందరూ కూడా దర్శించారు. పైగా పరమేశ్వరుని నుంచి పతంజలి వరాన్ని కూడా పొందాడు అందరూ దర్శించే విధంగా. కానీ గణములందరి కోరిక మీదకు నందీశ్వరుడు కొన్ని నిబంధనలు అక్కడ విధించాడని చెప్పుకున్నాం. మొదటి కక్షలో అంటే చిత్సభకి మనం వెళ్ళే లోపల మనకి మొదటి కక్ష, అక్కడ కాళీదేవి మొదలుకొని భైరవులు ఉంటారు. ఆ తర్వాత వివిధ కక్షల్లో భూతములు, పిశాచములు ఇవి అడ్డుకుంటూ ఉంటాయి. చివరికి చిత్సభలో పరమేశ్వరుడు, ఆ చిత్సభ చుట్టూ కూడా నందికి అత్యంత ప్రీతిపాత్రులైన ప్రమదగణములు అక్కడ ఉంటారు అని చెప్పుకున్నాం. వీరందరూ కూడా యోగ్యతల్ని పరీక్షించి పరమేశ్వర అనుగ్రహానికి పాత్రుల్ని చేస్తూ ఉంటారు వీరు. ఎందుకంటే పరమాత్మ బట్టబయటి ధర్మ పరమాత్ముడు, పట్టపగటి వెలుగు పరమాత్ముడు అని అన్నమయ్య అన్నట్లుగా బట్టబయటి ధర్మ ఆయన ఎప్పుడు దొరుకుతూనే ఉంటాడు. ఆయన రహస్యంగా ఎక్కడ దాచిపెట్టబడ్డ వస్తువా? పరమానందము ఎక్కడో దాచిపెట్టబడ్డలేదు, అది అందరిలోనూ సద్రూపముగా ఉన్నది. సత్ అంటే ఉనికిగా అందరిలో ఉన్నది అదే. ఆ ఉన్నదాన్ని ఎందుకు తెలియలేకపోతున్నామంటే మాయావరణల చేత. పాప సంస్కారములు కలిగినటువంటి వారు ఉన్నవాడినే తెలుసుకోలేరు. ఆ పాప సంస్కారములు ఉన్నవారు శుద్ధి అయితే కానీ తెలుసుకోలేరు కనుక అటువంటి వారిని వీరు అడ్డుకోవలసిందే. అలాగా కొందరు ప్రధానమైన ఈశ్వర కోటికి చెందినటువంటి ఈ దివ్య గణములు అడ్డుకుంటూ ఉంటాయి పాప సంస్కారములు కలిగినటువంటి వారిని. వీటిని ఛేదించుకోవడానికి మనం ఏం చేయాలి అంటే పాప సంస్కారమును తొలగించుకునే ప్రయత్నాలు చేయాలి. ఇదే జీవితంలో మనం చేయవలసింది. ప్రతివాడు కూడా చిత్తశుద్ధి కోసం తనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రయత్నం చేస్తూ ఉండవలసిందే. ఊహ తెలిసిన దగ్గర నుంచి, బుద్ధి పనిచేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి చిత్తశుద్ధి కోసం ప్రయత్నించాలి. చిత్తశుద్ధి అంటే జీవుడి యొక్క చిత్తమునకు అనేక జన్మల పాప పంక్తిలో ఉంటుంది. అంతేగాని ఇవాళ నేనేమీ చెడు ఆలోచించలేదు కనుక నా చిత్తం శుద్ధిగా ఉందండి అనుకుంటే లాభం లేదు. చిత్తానుకున్న మాలిన్యం ఎప్పటిది కాదు, అనేక జన్మల సంస్కార జనితమైనటువంటి మాలిన్యం అది. అది ఆవరణ విక్షేపాత్మకమైనటువంటి మాయామయమైన అజ్ఞానంతో కూడినది. దాన్ని తొలగించుకునే ప్రయత్నమే మనం చేయాలి. చిత్తస్య శుద్ధయే కర్మ. అందుకు చిత్తశోధకమైనటువంటి సాధనలు మనం చేస్తే ఇక్కడ చెప్పిన కాళీ, భైరవుడు మొదలైన వారందరూ కూడా మనకి ఆ కక్షలు దాటించి అనుగ్రహిస్తారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది దీని ద్వారా. అంతేకాదు ప్రతివారి చిత్సభలో పరమేశ్వరుడు నర్తిస్తున్నాడని మనం ముందే చెప్పుకున్నాం. ఆయన నర్తన చేస్తున్నాడు కానీ తెలుసుకోలేకపోతున్నాం. ఇంకా బయట తెల్లవనంలో నాట్యం చేస్తున్నాడంటే చక్కగా గ్రహించగలుగుతున్నాం, కానీ నీ లోపలే నర్తనం చేస్తున్నాడంటే గ్రహించలేకపోతున్నాం, అంగీకరించలేకపోతున్నాం. ఎందువల్ల? అక్కడున్నవాడినే మనం తెలుసుకోలేకపోతున్నాం. దీన్ని అడ్డుకునేటటువంటివి ఏవి? మాయావరణలే. ఇది అధిగమించాలి అంటే ఈ కాళీ మొదలైన దేవతలందరూ అనుగ్రహించవలసిందే. ఇలా మనం ఇక్కడ దానికి కూడా అన్వయించుకోవాల్సిన విషయం. ఇటువంటి దివ్యమైన ఈ చిత్సభలో స్వామి యొక్క నాట్యాన్ని దేవతలందరూ చూడగలిగారు, కానీ ఎవరి వల్ల చూడగలిగారు? వ్యాఘ్రపాద పతంజలుల వల్ల జరిగింది. అందుకు వారందరూ వ్యాఘ్రపాద పతంజలులకి నమస్కారం చేశారట. ఎవరు? దేవతలు, ఋషులు మొదలైన వారందరూ కూడాను. పరమేశ దయాపాత్ర ఫణిరాజా పతంజలే, పరమేశ దయకి పాత్రుడివైనటువంటి ఓ పతంజలి, అదేవిధంగా వ్యాఘ్రపాద, మీ ఉభయులకి కూడా మేము నమస్కరిస్తున్నాం. ఎందుకంటే మీ సాంగత్యం వల్లనే పశ్యామహే మహేశస్య పరమానంద తాండవం భవత్సంగవశాత్ వయం. మీ సాంగత్యం వల్ల మాకు లభించింది అన్నారు. నిజానికి ఎవరి పుణ్యం వాళ్ళకి పరమేశ్వర కృపను పొందింపజేసినప్పటికీ కూడా సత్పురుషుల సాంగత్యం వల్లనే ఆ పుణ్యం పండుతున్నది. ఇక్కడ వీళ్ళిద్దరూ ఎంత గొప్ప అర్హతను పొందారో చూడండి. అందరి చేత నమస్కరింపబడే దేవతలు వీరిద్దరికి నమస్కరించారు. అంటే భగవద్భక్తుల్ని దేవతలందరూ కూడా నమస్కరిస్తారనే విషయం దీన్ని బట్టి తెలిసింది. వ్యాఘ్రపాద పతంజలుకున్న అర్హత ఏమిటి? శివుని కోసం తప్పించేటువంటి శుద్ధమైన భక్తే వారికి ఉన్నటువంటి అర్హత. అందుకే శంకర భగవత్పాదులు వారు చెప్పినట్లు వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వత అనే శ్లోకంలో చెప్తున్నారు ఆయన. శివభక్తులైనటువంటి వారిని దేవతలు కూడా నమస్కరిస్తారు, రెండు చేతులు దోయిలించి. యముడు కూడా భయపడతాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పారు. అలా దేవతల చేత కూడా నమస్కరింపబడే యోగ్యత భక్తుడికి లభిస్తుంది. అందుకే భక్తి దేవ పదవి కంటే గొప్పది.
బ్రహ్మ పదవి కంటే దేవ పదవి కంటే గొప్పది భక్తి అనేటువంటిది. అది ఉండడం చేతనే వ్యాఘ్రపాద పతంజలులు తాము తరించారు, వీళ్ళందరినీ కూడా తరింపజేయగలిగారు. అంతేకాదు ఈ దేవతలు మరో నిర్ణయానికి వచ్చారట. మనం ఈ స్వర్గాలు ఈ పాలనలు కంటే ఇక్కడ ఉండడమే చాలా బాగుంది అన్నారు. ఎందుకంటే స్వర్గంలో మనకి లభించే భోగములు కూడా ఈ పరమానంద తాండవ దర్శన భోగం ముందు చిన్నదే. ఈ మాట చెప్పడంలో కవి యొక్క అంటే మహర్షి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, లోకాల్లో పొందే సుఖాల కంటే గొప్పదే ఆత్మసుఖం అనేటువంటిది. ఇదే మనకి పరమాత్మ గీతలో కూడా చెప్పాడు, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని. స్వర్గాది లోకాల్లో పొందే సుఖం కూడాను మోక్ష సుఖం కంటే తక్కువే. ఇది తెలుసుకోవాలి. ఈ విషయం చెప్పగలిగేది కేవలం హిందూ ధర్మం మాత్రమే చెప్తుంది. ఇతర ఏ ధర్మాల్లో మీరు చూస్తే వాళ్ళకి తెలిసినవి రెండే రెండు ఉన్నాయి. పాపం చేస్తే నరకానికి పోతారు, పుణ్యం చేస్తే స్వర్గానికి పోతారు. ఇంతకు మించిన విజ్ఞానం అక్కడ లేదు. కానీ రెండిటికి అతీతమైన మోక్షం అనేది ఒకటి ఉంది అనేటువంటి చెప్పగలిగిన ఏకైక ధర్మం సనాతన వైదిక హిందూ భారతీయ ధర్మం. ఇది గుర్తుపెట్టు. అది ఇంద్రియాతీతమే కాదు, ఐహిక సుఖాల కంటే పరలోక సుఖముల కంటే. అందుకే పరలోకమునందు ఉన్న ప్రభువు వద్దకు వెళ్ళడం కాదు మన సంస్కృతిలో చెప్తున్న ప్రధాన విషయం. మనకి సర్వలోక పాలకుడైన పరమేశ్వరుడు సర్వవ్యాపకుడై ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు. వాడిని గ్రహించగలిగితే అది కైవల్య హేతువు. అప్పుడు నీకు లభించే అఖండ సచ్చిదానందానుభవం ఉన్నదే, అదే మోక్షం అంటే అని స్పష్టంగా మనకి చెప్పారు. అది ఆ లోక సుఖముల కంటే కూడా గొప్పది గనకనే ఇంద్రాది దేవతలు ఇతర మహర్షులు కూడా అక్కడ స్థిరపడిపోయారట. అలాగని బాధ్యతలు వదిలేరని కాదు, కానీ స్వర్గాది బాధ్యతలు చేసినప్పటికీ కూడా స్వర్గాది భోగములొల్లక ఎల్లవేళలా వాళ్ళకి కేటాయించినటువంటి సేవా సమయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చిదంబరంలో ఉంటూ స్వామి యొక్క ఆనంద తాండవాన్ని దర్శిస్తున్నారు వారందరూ కూడా. తతస్తిల్లవనే తస్మిన్ సర్వే తాండవలాలసాః కృత్వా ఆశ్రమాన్ ప్రతిష్టాప్య లింగాంస్తేషు యథావిధి త్రిసంధ్యమర్చయంతస్తే సుగంధి కుసుమాదిభిః న్యవసన్ తాండవసుధాం పాయం పాయమతంద్రితాః. ఏమరపాటు లేకుండా ఆ తాండవ సుధారసాన్ని పానం చేస్తూ త్రిసంధ్యల్లో పరమేశ్వరుని అర్చన చేస్తూ వారి వారి పేరును కూడా శివలింగములు స్థాపిస్తూ, ఎందుకంటే లింగ ప్రతిష్ఠ చేస్తే అది ఒక దివ్యమైన ఫలితం కనుక అది కూడా అలాంటి దివ్యక్షేత్రముల్లో చేయడం. అవి చేసుకుని వారక్కడ ఆశ్రమ స్థాపన చేసుకుంటూ మహర్షులు దేవతలు కూడా ఉన్నారు. ఇంతవరకు ఈ అధ్యాయాన్ని చెప్పి వ్యాసదేవునికి సనత్కుమారుడు చెప్తున్నాడు, మొత్తం ఈ చిదంబర మాహాత్మ్యం అంతా కూడా నిత్యపారాయణ యోగ్యమైన గ్రంథము, లేదా దీక్షగా కొన్ని రోజులు పారాయణ చేయాలి. ముఖ్యంగా స్వామి తాండవాన్ని ప్రదర్శించినటువంటి ఘట్టం ఏదైతే ఉన్నదో అది ఒక్కటి చాలు దీని అంతటికీ సారాంశమైనటువంటిది. దానిని మనం నిత్యపారాయణ చేసుకోవాలి, లేదా నిత్యము త్రిసంధ్యల్లో స్మరించుకోవాలి అనే విషయాన్ని కూడా చెప్పారు. అది నిన్న మనం విస్తారంగా చెప్పుకున్నది. యస్త్వేతమధ్యాయమనంగ శత్రో ఆనంద నృత్త ప్రథమావతారం పఠే త్రిసంధ్యం ధృతపాశబంధో ముక్తో భవేద్యశ్చ శృణోతి నిత్యం. ఈ ఘట్టానికి ఆనంద నృత్త ప్రథమావతారం అన్నారు. ఆనంద నృత్యము యొక్క ప్రథమ అవతారంట. అవతారం అంటేనే దిగిరావడం. ఎక్కడో కైలాసలోకంలో మాత్రమే కేవలం ఉమాదేవి విష్ణువు మొదలైన వారు మాత్రమే దర్శించగలిగేటువంటి ఆనంద తాండవం ఇక్కడ ప్రథమంగా వ్యాఘ్రపాద పతంజలుల కోసం దృశ్యమానమై అవతరించింది గనక ఆనంద నృత్త ప్రథమావతారం అన్నారు. ఇక్కడ ఆ దివ్య ఘట్టాన్ని ఎవరు త్రిసంధ్యల్లో అనుసంధానం చేస్తారో వారు పాశములు ఛేదించుకుని ముక్తిని పొందుతారు సుమా అనే విషయాన్ని ఫలశ్రుతిగా చెప్పారు. అయితే ఇక్కడ దేవతలందరూ స్థిరపడిపోయారు కదా, కానీ దీనివల్ల మరికొన్ని చిన్న చిన్న ఇబ్బందులు జరిగాయి. ఆ ఇబ్బందుల గురించి వివరిస్తున్నారు ఇక్కడ. ఒకప్పుడు బ్రహ్మదేవుడు లోకరక్షణ కోసమను యజ్ఞానికి సంకల్పించుకున్నట్ట. బ్రహ్మ కూడా యజ్ఞం చేస్తాడంటే చేస్తారు. దేవతలందరూ ఖాళీగా కూర్చుంటారండి, వాళ్ళు కూడా లోకరక్షణ కోసం చేయవలసినవి చేస్తూ ఉంటారు. ఋషులు దేవతలు ఎప్పుడూ కూడా ఈ జగద్రక్షణ కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మీరు రామాయణం పరిశీలిస్తే విశ్వామిత్రుడు లోకరక్షణ కోసం యాగం చేస్తున్నాను, రాములు వారు రక్షణకి రావాలని తీసుకెళ్లారా లేదా? అక్కడ అంతరార్థం ఏంటి? మనకు తెలియని దివ్య భూమికల్లో ఇప్పటికీ కూడా జగద్రక్షణ కోసం మహర్షులు దేవతలు వారి వారి క్రియలు చేస్తూ ఉంటారు. దేవతలు కూడా సభలు తీర్చి ఈ లోకంలో ఉన్నటువంటి అధర్మాన్ని ఏ విధంగా తొలగించాలి ఇచ్చా తీర్మానాలు ఇప్పటికీ చేస్తూ ఉంటారు. అప్పుడే కాదు, ఇది రామాయణంలో భారతంలో ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. అలా వాళ్ళందరూ చేస్తున్నారు కనుక మనకి ఇంకా సూర్యుడు చంద్రుడు నీరు గాలి ఇవన్నీ లభిస్తున్నాయి ఇన్ని పాపాల మధ్యలో కూడా. కనుక మన కోసం
జగద్రక్షణ చేస్తున్నటువంటి ఆ దేవతల్ని ఋషుల్ని ఎప్పుడూ నమస్కరించుకోవాలి, వారికి నమస్కరిద్దాం. అంతేగాని మనమేవో సేవా కార్యక్రమాలు చేసి జగదుద్ధరణ చేస్తున్నాం అనుకోవద్దు. ఇవి చాలవు. తపస్సు చేత యజ్ఞము చేత ఈ లోకాన్ని కాపాడుతున్న మహర్షులు ఇప్పటికీ ఉన్నారు. వారందరికీ ఇక్కడి నుంచి నమస్కారం చేసుకుందాం. వారు దేవతలను కూడా రప్పించగలరు. దేవతలు వాళ్ళ కోసం వచ్చి యజ్ఞముల్లో పాల్గొనగలరు. అలా ఒకప్పుడు బ్రహ్మదేవుడు యజ్ఞం చేయదలుచుకున్నట్ట ఈ జగద్రక్షణ కోసం. అలా బ్రహ్మదేవుడు యజ్ఞం చేసిన సందర్భాలు మనకి ఇతర పురాణాల్లో కనబడతాయి. ముఖ్యంగా కాశీక్షేత్రంలో ఒకప్పుడు ఆయన గంగా తీరంలో యజ్ఞం చేయగా ఆయన యజ్ఞం చేసిన చోటే దశాశ్వమేధ ఘట్టంగా ప్రసిద్ధి చెంది మనకు కనబడుతున్నది. ఇలా దివ్యక్షేత్రముల్లో ఇప్పటికీ మన కంటికి కనబడని విధంగా దేవతలు ఋషులు అనుష్ఠానాలు చేస్తూనే ఉంటారు. ఇది కూడా గ్రహించవలసిన ప్రధానమైన అంశం. అందుకే క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఏదో మనం మాత్రమే టూరిస్ట్ బస్సు మాట్లాడుకుని వెళ్ళాం అనుకోవద్దు. మన కంటికి కనబడకుండా ఎందరో సిద్ధ పురుషులు దేవతలు సంచరిస్తూ ఉంటారు. అందుకే క్షేత్రంలో అప్రమత్తంగా ఉండాలి. భౌతిక దృష్టితో చూస్తూ మసల రాదు. ఏ మహాత్ముని పట్ల ఏ అపచారం చేస్తామోనని జాగ్రత్త పడుతూ మనం ధర్మపాలన చేస్తూ క్షేత్రయాత్ర చేయాలి. ఇది కూడా క్షేత్రయాత్ర చేసే వాళ్ళకి ఒక హెచ్చరిక. మొత్తానికి మహానుభావుడు గంగా తీరంలో ఒక దివ్యమైన ప్రాంతంలో, అది కూడా అంతర్వేది అని చెప్పబడుతున్నటువంటి ప్రాంతం. అంతర్వేది అనేది గంగా తీరంలో ఉన్న అంతర్వేది గురించి చెప్తున్నాం. అంతర్వేది పేరుతో అనేక క్షేత్రాలు ఉండొచ్చు, అన్నీ మనం పొరపాటు పడద్దు. ఇది గంగ దగ్గర ఉన్న అంతర్వేది అని స్పష్టంగా చెప్పారు. ఏతస్మిన్ అంతరే బ్రహ్మ యయక్షుశ్చతురానన భాగీరథ్యాస్తటం ప్రాప్య తత్ర అంతర్వేది నామని దేశే విశాలాం విధివత్ శాలామకృత సానుగ. ఆయన బ్రహ్మలోకంలో ఉన్న తన బ్రహ్మగణములతో ఒక అత్యద్భుతమైనటువంటి యాగశాల నిర్మాణం చేసి అన్ని సంభారములు సమకూర్చుకుని యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు. యజ్ఞం చేసినప్పుడు ఎవరి పద్ధతిలోనైనా దేవతల్ని పిలిచి ఆవిర్భాగాలు ఇవ్వడమే యజ్ఞంలో ఉన్నటువంటి ప్రధాన అంశం. ఈయన పిలుస్తూ ఉన్న ఆవిర్భాగాలు అందుకోవడానికి దేవతలు రాలేదుట. చిత్రం ఇది. ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే బ్రహ్మంతరి వాడు పిలిస్తే వాళ్ళు రావాలి తప్పకుండా. ఆహూతాపితే ధాత్రా వాసవాద్య దివౌకసాహ అజగ్ముర్నైవా. వాళ్ళు ఎప్పుడు రాలేదో ఒక్కసారి ఆశ్చర్యపడి ఏంటి ఇలా నిరాదరణ చేస్తున్నారు, అసలు ఎక్కడున్నారు వీళ్ళందరూ అని ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళేట ఎక్కడున్నారో చూడదలుచుకుని వెంటనే వాళ్ళకి దర్శనం ఇచ్చారు. తిల్లారణ్య స్థితాన్ సర్వాన్ దదర్శ జ్ఞాన చక్షుష. వాళ్ళందరూ తిల్లవనంలో హాయిగా ఉన్నట్టు శివానంద తాండవాన్ని చూస్తూ. ఇది బాగులేదే అనుకుని వాళ్ళ అబ్బాయి గారిని పిలిచేట. ఎవరు వాళ్ళ అబ్బాయి గారు? నారదుడు. ఆయన ఇలాంటి మెసేజెస్ అవి తీసుకెళ్ళడంలో బాగా పనికొస్తాడు. ఆయన్ని పిలిచి వీళ్ళు నన్ను నిరాదరణ చేస్తున్నట్లుగా అనిపిస్తున్నది, ఎందువల్ల రాలేదు అనేది కనుక్కుని రా అని పంపించారు. అని మహావేగంగా వచ్చి వాళ్ళందరినీ అడిగేట్టు ఎందువల్ల రాలేదు అని. మాకు ఇది విడిచిపెట్టి వెళ్ళాలని లేదయ్యా. ఇదేమిటి, మీ భోజనమే హవిస్సు కదా, హవిస్సు వల్లనే మీరు పుష్టి పొందుతారు. ఇది సృష్టి ఆది యందు ప్రజాపతి నిర్ణయించాడు. ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవునికి ఈ విధంగా ఆజ్ఞాపించినవాడు నారాయణుడు. నారాయణుని ఆజ్ఞ చేత బ్రహ్మదేవుడు దేవతలకు విధించింది ఏమిటంటే, యజ్ఞముల ద్వారా తృప్తులైన మీరు భూమి యందు ఉన్నటువంటి జీవులను తృప్తిపరచండి. ఇలాగ మీరు పరస్పరం సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వన భగవద్గీతలో చెప్పినట్లుగా ఆ యజ్ఞం అనేటువంటి పద్ధతి ద్వారా లోకమంతా పుష్టి పొందాలి. కనుక లోకంలో ఉన్న బుద్ధిజీవులైన మానవులు ఇత్యాదులందరూ కూడా యజ్ఞములతో మిమ్మల్ని ఆరాధిస్తే ఆ హవిస్సులు స్వీకరించి మీరు వారికి పుష్టి కలిగిస్తారు. ఈ ఆదాన ప్రదాన వ్యవస్థతో ఈ ప్రపంచమంతా నడవాలి. ఇది శిష్టం. అలాంటిది హవిస్సులే మీకు బలాన్ని ఇస్తాయి దేవతలకి. అలాంటి యజ్ఞభాగమైన హవిస్సులు పుచ్చుకోనంత గొప్పగా మీకేమి ఇక్కడ దొరుకుతోంది ఉండిపోయారు. హవిస్సుల కంటే గొప్పదేమని ఉందా? పోనీ స్వర్గంలో ఉంటే అమృతం దొరుకుతుంది. ఆ అమృతం కోసం స్వర్గానికైనా వెళ్ళాలి, హవిస్సుల కోసం యజ్ఞం దగ్గరికైనా రావాలి. మీరు అమృతానికి వెళ్ళక హవిస్సులు స్వీకరించగా ఇక్కడే ఎందుకు కూర్చున్నారు? ఇది అడిగారు. అడిగితే అప్పుడు నారదుడితో వాళ్ళు చెప్పారట, అయ్యా ఏం చేయమంటావు, మమ్మల్ని మన్నించు. మేము బ్రహ్మయందు నిరాదరణ కాదు కానీ ఈ నటేశ్వరుణ్ణి వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే మేమిప్పుడు తాగుతున్న అమృతం ఉన్నదే అది స్వర్గలోకంలో ఉన్న అమృతం కంటే యజ్ఞములు యందున్న హవిస్సుల కంటే చాలా గొప్పది. ఇది చెప్పాడు. ఆనంద తాండవ సుధాం ఆకంఠం పిబతాం హి నహా. ఇది ఆకంఠం, మేము పీకల దాకా తాగేమయ్యా శివానంద తాండవామృతాన్ని అన్నారు. ఇక్కడ ఆనంద తాండవామృతాన్ని పానం చేశాం. అపవర్గే ధవా స్వర్గే హవిర్భాగే చ నాదరహ. అందుకు మాకు హవిర్భాగాల్లో కానీ స్వర్గాది సుఖాల్లో కానీ చివరికి మోక్షంలో కూడా ప్రీతి లేదన్నారు.
చూడండి ఎంత చక్కటి మాట ఇందులో ఉన్నదో. దీన్ని కథగా తీసుకుంటే అదొక సంతోషం, కానీ ఇందులో ఉన్న అంతరార్థాన్ని చూస్తే ఇదంతా కూడా మనకొక అద్భుతమైన ఉపనిషత్ తత్వాన్ని చెప్తూ ఉంటుంది. నేనేదో ఒక క్షేత్రమాహాత్మ్యం పట్టుకుని వచ్చి చెప్తున్నాను అనుకోవద్దు. క్షేత్రమాహాత్మ్యం గాథ కాదు ఇది, ఇది ఉపనిషత్ విజ్ఞానం. దాన్ని కథా ప్రక్రియలో చూపిస్తున్నాడు మహర్షి. ఇది కథ జరగలేదని కాదు, జరిగిన కథలో మనం జరిపించుకోవలసిన, మనం దర్శించవలసిన అంతరార్థాలు చాలా ఉన్నాయి. ఇదే ముఖ్యమైన అంశం. అందుకే ఆవిర్భాగాల్లో కానీ స్వర్గ సుఖాల్లో కానీ చివరికి మోక్షం కూడా అక్కర్లేదన్నారు. ఇది ఒక గొప్ప మాట అండి. మోక్షం కూడా అక్కర్లేనంత ఆనందం ఎక్కడుందండి? ప్రతివాడు మోక్షం అంటే కొంచెం మమకారం చూపించడం సహజం, తెలిసినా తెలియకపోయినా. అదేదో మోక్షం వస్తుంది రండి పుచ్చేసుకుందామని క్యూలో ఉంటారు. అంతేగాని మోక్షం అంటే ఏమిటో తెలిస్తే మాత్రం పుచ్చుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి. ఇక్కడ మోక్షం అంటే ఏమిటి అసలు? మోక్షం అంటే విడుదల అని అర్థం. తెలుగులో నిఘంటు అర్థం చెప్తే దేని నుంచి విడుదల? మీరున్న సంసార బంధం నుంచి విడుదల. ఎవరు రెడీగా ఉన్నారు? ఈ సంసారం నుంచి విడుదల మీకు ఎవరు రెడీగా ఉన్నారు చెప్పండి. ఇక్కడ ఈ సంసారం నాకు అక్కర్లేదని వాళ్ళు ఎవరు? అది మనం అనుకుంటూ ఉంటాం. మోక్షం అనే మాట గొప్పగా ఉంది, కానీ మోక్షం వస్తే చాలండి జన్మకి, మరో జన్మ లేకపోతే చాలు అంత స్థిరంగా అనుకుంటున్నాం. కానీ అర్హత ఉందా మనకి? మోక్షం అనే పదం ఉచ్చరించడానికైనా అర్హత ఉందా? అసలు మోక్షం మీద అవగాహన ఉందా? కనుక అంత తేలిక కాదు మోక్షం అనేది. కనుక మోక్షం ఇస్తున్నారండి అని ప్రకటన వేయగానే క్యూ ఉంటుంది మొత్తం. అయితే మోక్షం ఇస్తున్నారండి అందుకు నిలబడ్డా అంటే ఏమిటండి? తెలియదండి, ఏది ఇస్తున్నారట పుచ్చేసుకుందామని నిలబడ్డాం. అవునా? సరే అయితే 50 రూపాయలు ఫీజు అన్నట్ట, సగం ఖాళీ అయిపోయింది క్యూ మొత్తం. ఇంకా మిగిలిన వాళ్ళు జేబులో చూసుకున్నారు 100 రూపాయలు ఎందుకంటే 50 ఇవ్వచ్చని. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాక చెప్పారు మోక్షం అంటే ఇది కాదయ్య బాబు, అన్నీ విడిచిపెట్టి ఇహలోక పరలోక సుఖముల యందు కూడా విరక్తి కలిగితే అప్పుడు రా. ఇహాముత్రార్థ భోగ విరాగం ఈ మాటకి అనడం కాదు, దానికి ఎంత ఆ భావనకి మనం ఎంత దూరంలో ఉన్నామో ఎవరికి వాళ్ళకి తెలియాలి. ఇహ అముత్ర భోగ విరాగం, ఇహలోక సుఖముల యందు పరలోక సుఖముల యందు కూడా వైరాగ్యం ఉండాలట. అది అర్హత బ్రహ్మజ్ఞానానికి కానీ మోక్షానికి కానీ. ఆఖరికి గురువుగారు అయితే ఇంకో మాట చెప్పారు. ఎవరు గురువుగారు అంటే కృష్ణ పరమాత్మ. మోక్ష సన్యాసి యోగం అన్నాడు మహానుభావుడు. మోక్షాన్ని కూడా విడిచిపెడితే కానీ మోక్షం కాదుట. ఇదేమిటండి? అన్నీ తికమక పెడుతూ ఉంటాయి మనకి. అందుకే ఇక్కడ మా మోక్షమునందు కూడా ఆకాంక్ష లేదు. ఈ మాట అనగలగాలి అంటే సామాన్యమైన విషయం కాదు. నిజమైనటువంటి జ్ఞానం లభించాక మోక్షం వచ్చింది అనడు. మోక్షం వచ్చే వస్తువు కాదు అది. మోక్షం అనేది సిద్ధమైన వస్తువే, బంధమే కల్పితం కానీ మోక్షం సత్యం. ఇది చెప్పాలంటే మళ్ళీ ఉపనిషత్తులంతా అత్తేని తుట్ట కదిపితే తట్టుకోవడం కష్టం. కనుక ఇక్కడితో పెట్టుకోండి. మోక్షం అనేది తయారు చేసేది కాదు, వచ్చేది కాదు. మోక్షం అనేది తయారు చేసేదా? కొత్తగా వచ్చేదా? కొత్తగా వచ్చేది ఎప్పుడొకప్పుడు పోతుంది. పుట్టేది పోతుంది, వచ్చేది పోతుంది. కానీ మోక్షం వచ్చేదైతే పోతుంది. మోక్షం ఉన్నదే, బంధమే కల్పితమైనది. కానీ కల్పితమైన బంధాన్ని విడిచిపెట్టి సత్యమైన మోక్షాన్ని పొందాలి. అది లభించాక మోక్షం వచ్చిందని ఎవడైనా అంటాడా? అది అనమాట ఇక్కడ ఉన్న అంతరార్థంలో. అందుకే మోక్షం మీద నాకు కోరిక లేదు, స్వర్గసుఖాల మీద కోరిక లేదు, హవిస్సుల మీద కోరిక లేదు. ఇది ఇంకా ఉపనిషత్తులు చెప్పినట్టు కర్మలంపటత్వము లేదు. ఇది చెప్పడం అన్నమాట. ఎవరు ఏ కర్మలు చేసినా రెండిటి కోసమే చేస్తారు. అయితే ఈ లోకంలో సుఖపడడం కోసం, లేదా పై లోకాల్లో సుఖపడడం కోసం, అంతే కదా. రెండిటి కోసమే కర్మ. అయితే ఈ రోజుల్లో ఎవరైనా ఒక్కదానికోసమే చేస్తారు, పైలోకాల కోసం చెయ్యరు. ఎందుకు? ఉన్నాయని నమ్మకాలు లేవు కనుక కదా. కానీ మనం నమ్మినా నమ్మకపోయినా ఉంటాయి, కానీ ఇప్పటి నుంచి కనబడవు. ప్రస్తుతం ఇక్కడ తిరగడానికి వచ్చిన దేహం ఇది. ఇది పోయిన తర్వాత కానీ తర్వాత లోకాలు ఏంటో మనకు తెలియవు. ఇప్పటి నుంచి తెలుసుకోవాలని ప్రయత్నించద్దు. ఇప్పుడు ఉన్నంతకాలం ఏం చేసుకుంటామో అది ఎక్కడికైనా అక్కడికైనా పనికొచ్చేది అదే. తర్వాత జన్మలకైనా సరే, ఇతర లోకాలకైనా ఇప్పుడు ఈ శరీరంతో చేసుకున్నదే పనికొస్తుంది. కనుక నువ్వు చేసే యజ్ఞాది కర్మలకు కూడాను ఇతర లోక సుఖాల కోసమో లేక ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాల కోసమో చెయ్యాలి. ఆ యజ్ఞ కర్మల వల్ల లభించేటువంటి స్వర్గాది సుఖములు కానీ ఇహలోకంలో ఉన్న సుఖములు కానీ వీటి కంటే మించినది శివానందము. శివానందమునకు మాట ఉన్నది. ఈ శివానందమన్నా, సచ్చిదానందమన్నా, ఆత్మానందమన్నా, బ్రహ్మానందమన్నా, మోక్షానందమన్నా ఒకటే. పర్యాయ పదాలు ఇవి అంతే. ఆ ఆనందము మీరు అనుకునేటువంటి ఐహిక సుఖముల కంటే, స్వర్గాది సుఖముల కంటే, యజ్ఞాది కర్మల వల్ల లభించేటువంటి కర్మ ఫలముల కంటే గొప్పది. ఇది చెప్పదలుచుకున్నాడు ఇందులో. అది అంతరార్థం. దానికి బోధిస్తున్నాడు ఇక్కడ. కనుకనే దేవానందము కంటే గొప్పది అని.
ఆనంద మీమాంస మనకు చెప్పారు. ఎందుకంటే శివుడు అంటేనే ఆనంద తాండవమూర్తి. శివుడు ఆనంద తాండవమూర్తి అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఈ ఆనందం ఎటువంటి ఆనందము అంటే సర్వానందముల కంటే గొప్పది. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. చదివారా లేదా లలితా సహస్రనామాల్లో? స్వాత్మ ఆనంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. అఖండమైన స్వాత్మానందము, అదే శివానందము. దాని ముందు బ్రహ్మలోకం వరకు ఉన్న సర్వలోకానందములు కూడా లవీభూత. లవీభూత అంటే లేశమాత్రములే, అవి ఇసుక రేడువులంతటివయ్యా ఆ అఖండమైన ఆనందం ముందు. ఎలాంటివంటే కృష్ణ పరమాత్మ గొప్పగా చెప్పాడు. ఒక మహానది దొరికినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి చలమలతో పనేముంది అని చెప్పాడు. ఇక్కడ అఖండ బ్రహ్మానంద ప్రాప్తి జరిగాక ఇంక ఈ లోక సుఖములు ఆ లోక సుఖములను వెంపర్లాడరయ్యా. అన్నమయ్య భాషలో చెప్పాలంటే చెంత నిండు చెరువులుండ చలమలేలా అన్నాడు మహానుభావుడు. చెంత నిండు చెరువులుండ చలమలేలా ఎదలో నీ ఉండగా ఇతరములేలా అని చెప్పాడు మహానుభావుడు. అదే ఆ పరమాత్మానందం లభించాక ఇవన్నీ లవీభూతములే. అందుకే మనకు భాగవతంలో కూడాను వృత్రాసురుడు ఎంత ధైర్యంగా చెప్పాడు, నపారమేష్యం నచ స్వర్గమోక్షం. నాకు ఈ పారమేష్టి పదం అక్కర్లేదు, గంధర్వ పదం అక్కర్లేదు, నా రసాధిపత్యం నాకేమీ అక్కర్లేదు. మరేం కావాలంటే ఆ నారాయణుని పాదపద్మముల యందు అచంచలమైన భక్తి ఉంటే చాలన్నాడు. కనుక ఆ భక్త్యమృతమున్నదే భగవంతుని యందు ఉన్నటువంటి అఖండమైన ప్రేమ వల్ల కలిగినటువంటి భగవద్ అనుభవం. ఆ భగవద్ అనుభవ ఆనందం ముందు ఇవన్నీ తుచ్చములే. అది దేవతలు చెప్పారు. ఈ కథలో మనకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏవో ఈ లోక సుఖముల కంటే గొప్ప అనుకుంటే దానికంటే గొప్పదయ్యా శివానందము. అది ఈ కథలో మనకి చెప్పదలుచుకున్నది. అది యజ్ఞయాగాది ఫలముల కంటే గొప్పది. అందుకు వాళ్ళు అంటున్న మాట ఏమిటి, ఆవిర్భాగాల్లో కానీ స్వర్గంలో కానీ మోక్షంలో కానీ మాకు ప్రీతి లేదు. ఇంతే చెప్పారు వాళ్ళు. వెంటనే నారదుడు అదే వేగంతో వచ్చి నాన్నగారికి ఆ విషయం చెప్పాడు. ఇలా అంటున్నారు, నాకు కూడా నిజమనిపించింది అన్నాడు. ఇదొకటి మళ్ళీ పక్కన. సరే, వెంటనే బ్రహ్మదేవుడు నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను పద అని తిన్నగా తెలియడానికి ఆయన బయలుదేరట్టు చతుర్ముఖుడు తన దగ్గరున్న బ్రహ్మగణములతో పాటు. ఈ విధంగా దివ్యమైన వర్చస్సుతో శోభిస్తున్న తన వద్ద ఉన్నటువంటి బ్రహ్మగణములతో బ్రహ్మదేవుడు నారదమునితో సహా తిల్లవనానికి చేరుకున్నారు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు అక్కడ ప్రవేశించాడో దూరాన్ని నుండి చూసినటువంటి దేవతలందరూ శిరస్సులపై అంజలులు పెట్టి దోజులించి ఆ మహానుభావుడికి స్వాగతం పలికారు. బ్రహ్మదేవుడు రాగానే ఆ చతుర్ముఖునికి స్వాగతం పలికి, మహానుభావ ఇలా రండి మీరు అనగానే, సరే ముందు శివదర్శనం చేసుకుని తర్వాత మాట్లాడదాం అన్నాడు ఆయన కూడా. అందుకని ముందు వస్తే ఏంటటా మీరు రారన్నారట, ఇవి కాదు, దేని మర్యాద దానికే. అందుకు బ్రహ్మదేవుడు తిన్నగా అక్కడికి రాగానే ఈ దేవతలు నమస్కరించారు. తర్వాత వ్యాఘ్రపాదుడు పతంజలి కూడా బ్రహ్మదేవునికి నమస్కారం చేశారు. వారందరిని ఆశీర్వదించి బ్రహ్మదేవుడు శివగంగలో స్నానం చేసేట. ముందు ఆయన కూడా పద్ధతిగా వెళ్ళాడండి శివదర్శనానికి. అలా స్నానం చేసి కృత స్నాన విధిర్దేవం ప్రణానామ సభాపతిం, సభాపతికి నమస్కారం చేసుకున్నాడు. ఆ తర్వాత తత ప్రణమదేవేశం మూలస్థాన నివాసినం, మూలస్థానానికి వెళ్ళాడు. అంటే మూలనాథేశ్వర లింగం చెప్పుకున్నాం కదా, ఆయన్ను కూడా దర్శనం చేశాడు. ఆ తర్వాత మీటింగ్ పెట్టడానికి చోటు ఏమిటంటే వ్యాఘ్రపాదమున ఆశ్రమం అంట. అక్కడికి చేరుకున్నారు అందరూ. మునినా వ్యాఘ్రపాదేన సహతస్యాశ్రమం వ్యయౌ, అక్కడికి చేరుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుని దగ్గర నిలబడ్డారటండి ఇంద్రాదేవతలు. అంత వినయం చూపించారు. ఆ వినయంతో వాళ్ళేం వెళ్లకుండా మానేలేదు కదా. అందుకు వినయంగా ఇటు అటు ఇంద్రాదేవతలు నిలబడి నమస్కరించి ఎప్పుడైతే నిలబడ్డారో అప్పుడు ఈయన అన్నాడు, నేను లోక కళ్యాణం కోసం యజ్ఞం చేయదలుచుకున్నానయ్యా, మీరు అక్కడికి వచ్చి నేనిచ్చే హవిస్సుని స్వీకరించండి. ఇది చెప్పగానే వాళ్ళు ఏమీ చెప్పలేక అవి తలలు వంచేసేట. రానని చెప్పలేకపోతున్నారు, వస్తామని ధైర్యంగా చెప్పలేకపోతున్నారట. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఆయన అన్నాడు, మీ విషయం నాకు తెలిసింది. నారదుల వారు మొత్తం వివరించారు. కానీ లోకరక్షణ కోసం నేను తలపెట్టాను కనుక దేవతలైన మీకు పరమేశ్వరుడు ఒక బాధ్యత పెట్టాడు. దేవతలు అంటే సురలు అని అర్థం. సురలు అంటే లోకమునకు మేలు కలిగించువారు. సుమ్ము రాతి ఇది సురహ, ఇది అర్థం. మరి సురలు అంటే ఏమిటంటే సురాపానం చేశారు కనుక అని ఎవడు అర్థం చెప్తాడు. ఇవి దౌర్భాగ్యపర్థాలు, మన వికారాలను వాళ్ళకి పెట్టద్దు. సురలు అంటే సుమ్ రాతి, సు అంటే మేలు, రాతి అంటే కలిగించుట, మేలు కలిగించు వాళ్ళు సురలు. అసురలు అంటే దీనికి ఆపోజిట్ అంతే. అలాంటి మేలు కలిగించే స్వభావం మీకు ఈ ప్రకృతి శక్తులకు ఆధిపత్యం ఇచ్చాడు పరమేశ్వరుడు. మీ బాధ్యత మీరు చేయాలి. నాకు మాత్రం ఇష్టమా, నేను ఇక్కడ కూర్చొని హాయిగా ధ్యానించుకుంటూ ఉంటాను.
ఎలా బ్రహ్మపదంబు వేదములకును వీక్షింపగారా అని అనలేదా? ఆయనకు కూడా ఇష్టమే ఈ బ్రహ్మానందం అంటే. ఎందుకంటే బ్రహ్మానందం అంటే చతుర్ముఖ బ్రహ్మానందం కాదు, అది బ్రహ్మము అంటే ఏమిటో చెప్పుకున్నాం కదా, ది బిగ్గెస్ట్ అయినటువంటి సచ్చిదానందం, శివానందం. అదంటే నాకు మోజే, నాకేం ఆ సత్యలోకంలో కూర్చుని 4 తలలు వేసుకుని నాకేం ఇష్టమా? కానీ మనకు ఆ పరమాత్మ విధించిన కర్తవ్యం మనం చేయాలి. అందుకు నేను చేస్తున్నాను కనుక మీరు కూడా వచ్చి ఆవిర్భాగాలు స్వీకరించాలి. కానీ ఇలా మీరు మానివేసి ఉండకూడదు సుమా. అంతగా కావాలంటే ఒక పని చేయండి. మీరు దేవతలు గనక అంశరూపాలతో ఎక్కడికైనా వెళ్ళగలరు గనక మీరు ఇక్కడ ప్రధాన రూపంతో ఉన్న అంశరూపాలనైనా పంపించి ఆవిర్భాగాలు స్వీకరించండి. ఇది చక్కగా చెప్పేది ఒక చక్కటి సలహా. అంటే వాళ్ళు సర్వ అంశ రూపాలతో అక్కడ ఉండిపోయారు, ఇది ఇంతవరకు తెలిసింది. ఇప్పుడు అంశాలకైనా వచ్చి తీసుకోండి అనే విషయం చెప్పి మరొక మాట అన్నట్ట. ఇక్కడ మొత్తం పరమేశ్వర సంకల్పం చేత దివ్యమైన కైలాసాది లోకాల నుంచి వచ్చినటువంటి 3000 మంది దీక్షితులు ఉన్నారు. 3000 మంది దీక్షితులు, ఇతరత్రా మహర్షులు అందరూ ఉన్నారు. వీళ్లను కూడా యజ్ఞానికి తీసుకెళ్లాలని నా సంకల్పం. ఎందుకంటే ఇటువంటి మహాత్ముల చేత నేను యజ్ఞం చేయించినప్పుడు ఆ యజ్ఞం మరింత గొప్పగా ఉంటుంది కనుక వీళ్ళని తీసుకువెళ్ళాలని ఉందంటే వ్యాఘ్రపాదుడు అన్నట్ట. దేవతలంటే పోనీ కానీ వాళ్ళు మాత్రం రారు సుమా. ఎందుకంటే వాళ్ళు శివుడు వాళ్ళకి సర్వస్వం. శివుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు ఎక్కడికి రారు ఈ 3000 మందిను. అలాగే వారితో ఉన్నటువంటి ఇతర మహర్షులు కూడా రారు. ఏం చేయడం అంటే మీరే అలా అంటే ఎలాగా కొంచెం ఒప్పించండి అన్నట్టు వ్యాఘ్రపాదంతో బ్రహ్మదేవుడు చూశారు. బ్రహ్మంతరి వాడు కూడా బతిమలాడుకోవాల్సి వచ్చింది. అప్పుడు వ్యాఘ్రపాదుడు పతంజలి బ్రహ్మదేవుని అక్కడ ఉండమని చెప్పి ఆ 3000 మంది మహర్షుల్ని, ఇతరత్రా ఉన్నటువంటి అక్కడ తపస్సుకు వచ్చినటువంటి వారిని వీరందరినీ పిలిచారు. 3000 మందిని దీక్షితులు అంటారు. వారిని పిలిచి వీరు బ్రతిమలాడేట, తప్పకుండా వెళ్ళండి. మరి స్వామికి అర్చనలు ఎలా జరుగుతాయి అన్నట్ట. వాళ్ళందరూ అంటే మీరు వచ్చే వరకు మేము చేస్తామన్నట్టు వ్యాఘ్రపాద పతంజలి ఉభయులు కూడా ఆ మాట ఇచ్చారు. బ్రహ్మంతటి వాడు వచ్చి అడుగుతూ ఉంటే కాదని రాసుమా. పైగా లోకక్షేమం కోసం మనం ఏదైనా చేస్తే పరమేశ్వరుడు సంతోషిస్తాడు కనుక ఈశ్వర తృప్తి కోసమే మీరు వెళ్ళండి. మళ్ళీ వద్దురు కానీ అక్కడే స్థిర నివాసమే ఏమిటి, అప్పటి వరకు ఆ యజ్ఞం పూర్తయ్యే వరకు మేము ఇక్కడ చూసుకుంటూ ఉంటాం అనగానే వీళ్ళందరూ బయలుదేరారట. ఎవరు? ఇటు 3000 మంది మరికొంత మహర్షులు వీరందరూ కలిసి తిన్నగా బయలుదేరారు. అప్పుడు ఇంద్రాది దేవతలు కూడా అంశరూపాలతో అక్కడ చేరుకున్నారు. ఇంకక్కడ యజ్ఞం ప్రారంభమైంది. ఆ యజ్ఞం చక్కగా జరిగింది. కానీ మధ్యలో ఈ 3000 మంది దీక్షితులకు మాత్రం వియోగ బాధ బాగా కలిగిందిట. యజ్ఞం జరుగుతోంది, అది దీర్ఘ సత్రయాగం, చాలా కాలం జరిగింది ఆ యాగం. వియోగ బాధ తట్టుకోలేక అయ్యో ఈ సమయంలో చిత్సభాపతి ఆ అర్చనలు ఎలా జరుగుతున్నాయో, ఎలా ఉంటారో ఈ మమకారంతో వాళ్ళు అవన్నీ ఆలోచిస్తున్నారు ఆ చిత్సభ గురించి. అంటే వారు ఇక్కడున్నప్పటికీ యజ్ఞ కర్మలో ఉన్నప్పటికీ వాళ్ళ హృదయమంతా ఎవరి యందున్నది? పరమాత్మ యొక్క ఆ పాదపద్మంలో యందున్నది. ఇదే భావన చేస్తూ వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఆ సమయంలో ఆ శివుడు వారికి ఆ అగ్నిహోత్రంలో సాక్షాత్కరించట. అగ్నిహోత్రంలో శివతాండవాన్ని చూసిన వెంటనే వాళ్ళు పరవశించారు. ఇక్కడ మీరు పరిశీలిస్తే అక్కడ అనంతాకాశమైన చిదాకాశంలో ఎలా చూశారో ఇక్కడ యజ్ఞాగ్నియందు కూడా శివస్వరూపమే దర్శనమిచ్చింది. ఇది చెప్పడం అర్థమేంటి? ఆ పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వ స్ఫురణ. ఈ కనబడుతున్న శివుణ్ణి వాళ్ళు చూసి నమస్కరించిన తర్వాత మొత్తం యజ్ఞం పూర్తయ్యాక వాళ్ళకు కనబడిన శివుడు మాణిక్యమయమైన నటరాజ రూపంతో అక్కడ దర్శనమిచ్చట. మాణిక్యం, మొత్తం మాణిక్యాలతో చేసిన నటరాజ విగ్రహం ఆ యజ్ఞమంతా పూర్తయిన తర్వాత అగ్నిహోత్రంలోంచి ఆవిర్భవించింది. ఆ నటరాజ విగ్రహాన్ని ఈ దీక్షితులందరూ తిరిగి పట్టుకు వచ్చి చిత్సభకు చేరుకున్నారు. వారు తెచ్చిన రత్నమయమైనటువంటి నటరాజ ఆకృతి ఇప్పటికీ ఆరాధింపబడుతుంది అక్కడ. ఇది దానికంటూ ప్రత్యేకమైన ఆరాధన చేస్తారు. ఆ నటరాజ విగ్రహం ఇప్పటికీ ఉన్నది, దానికి ఆరాధన చేస్తారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆనాడు ఈ విధంగా ఆ దివ్యమైన యజ్ఞము నుంచి నటరాజు తనంత తాను ఆవిర్భవించిన స్వయంభూ స్వరూపము అని. ఇలా మనకక్కడ నటరాజు విగ్రహం మాత్రమే కాకుండా ఇప్పుడున్న శిలారూప విగ్రహమే కాకుండా ఈ విగ్రహం ఒకటి, ఇది కాక ఒక స్ఫటికలింగం ఒకటి ఆరాధింపబడుతున్నది. ఈ స్ఫటికలింగానికి కథ చాలా ప్రసిద్ధి చెందినటువంటి కథే. ఆదిశంకర భగవత్పాదుల వారు కేదార క్షేత్రానికి చేరుకుని అక్కడ యోగశక్తి చేత కైలాసానికి వెళ్ళారు. ఆ కైలాసానికి వెళ్ళినప్పుడు అక్కడ పార్వతీ పరమేశ్వరుడు దర్శనమైంది ఆయనకి. వీరి యొక్క భక్తికి సంతోషించి అమ్మవారు సౌందర్యలహరి గ్రంథాన్ని శంకర భగవత్పాదుల వారికి ఇచ్చారు. ఈ ఘట్టం నేను సౌందర్యలహరి చెప్పినప్పుడు చెప్పాను. అయ్యవారు 5 స్ఫటికలింగాలు ఇచ్చారు. 5 స్ఫటికలింగాల్ని సౌందర్యలహరిని ఆయన పట్టుకొస్తూ ఉంటే నందీశ్వరుడు మధ్యలో అటకాయించి సౌందర్యలహరి మాత్రం సగం పుస్తకం తీసుకుని సగమే ఇచ్చాట.
ఎందుకంటే లోకానికి అన్ని రహస్యాలు ప్రకటింపబడకూడదని ఆయన. ఎందుకంటే ఈయన నిన్ననే అందరూ చూడబోతుంటే కండిషన్స్ పెట్టలేదు, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడని చెప్పాం. అది ఎందుకంటే వాళ్ళకేం పోయి దయపుట్టు అన్నీ ఇచ్చేస్తారు. కానీ మధ్యలో మహర్షులు వీళ్ళు ఉంటూ ఉంటారు, ఫిల్టర్ చేయాలి, యోగ్యత అయోగ్యత చూస్తూ ఉండాలి. అందుకు ఈ రహస్యములన్నీ లోకానికి వెల్లడి కాకూడదు అని కొంత మాత్రమే ఇస్తే శంకరుడు తన తపశ్శక్తితో మిగిలినటువంటి గ్రంథాన్ని పూర్తి చేశారు అని మనకి ఆనందగిరి శంకర విజయంలో ఉన్న కథని, కొన్ని సంహితా గ్రంథాల్లో ఉన్న కథని మనం చెప్పుకున్నాం గతంలో. ఆ కథని స్మరించుకోండి. ఈ సౌందర్య గ్రంథంతో పాటు 5 దివ్యమైన స్ఫటికలింగాలు భూమి మీదకి తీసుకొచ్చారు. అందరూ వరలింగం, యోగలింగం, భోగలింగం, మోక్షలింగం, ముక్తిలింగం అని చెప్పబడుతూ 5 ఉన్నాయి. ఇందులో భోగలింగం శృంగేరిలోను, యోగలింగం కాంచీక్షేత్రంలోను, వరలింగం నేపాల్లోను, మోక్షలింగం కేదారులోను, ముక్తిలింగం చిదంబరంలోనూ ఆరాధింపబడుతోందని మనకు శాస్త్రాల్లో చెప్తున్నారు. అలా శంకర భగవత్పాదులు వారు తెచ్చినటువంటి ఆ ముక్తిలింగం ఇప్పటికీ ఆ చిత్సభలో ఆరాధింపబడుతున్నది. దాన్ని మనం వివిధ సేవల్లో దర్శించవచ్చు. ఇలాగా యజ్ఞంలోంచి పుట్టినటువంటి మాణిక్యలింగంతో పాటు ఈ స్ఫటికలింగం కూడా శంకర భగవత్పాదుల వారిని కూడా మనం ఇక్కడ స్మరించుకున్నాం. ఎందుకంటే సౌందర్యహరి ఆయన చిదంబరంలోనే రాశారు అనే మాటకు కూడా ఇక్కడ మనకి ఈ లింగంతో కొంత ప్రోద్బలంగా లభిస్తూ ఉన్నటువంటి విషయం. అటు తర్వాత ఈ దివ్యమైనటువంటి క్షేత్రంలో మరొక ప్రత్యేకమైనది ఏమిటి అంటే స్వామి యొక్క స్వరూపం. ఇప్పుడు నటరాజు యొక్క ఆ దివ్యమంగళ విగ్రహంలో ఉన్నటువంటి అన్ని రకాల అంతరార్థాలు మనం చెప్పుకుంటున్నాం. స్వామి యొక్క విగ్రహము అనే మాట గురించి కొంచెం ఆలోచించాలి. హిందువులు విగ్రహారాధకులు అని చాలామంది తెలియక మాట్లాడతారు. మనం కూడా తెలియక అవునేమో అనుకుంటాం. కానీ విగ్రహారాధకులం కాం, మనం తత్వారాధకులం. ఇది తెలుసుకోవాల్సింది. తత్వారాధకులం. మనం విగ్రహాన్ని ఆలంబనగా తీసుకుని తత్వాన్ని గ్రహించుతున్నాం. అసలు మన హైందవ ధర్మంపై మనకు అవగాహన లేకుండా జీవిస్తున్నాం. ఇదే కొంచెం దౌర్భాగ్యవంతమైన పరిస్థితి. పైగా కొందరు అంటూ ఉంటారు, వాళ్ళకంటే ఒక పద్ధతి ఉందండి, మనకంటూ ఏం పద్ధతి లేదండి. లేవా? ఉన్నాయి, మనకు తెలుసుకోకుండా అయిపోయింది. ఆఖరికి హైందవ ధర్మం అనేకములైనటువంటి దాడులకు గురి అయి తన స్వరూపాన్ని విస్మరిస్తున్నది. పైగా ధర్మానికి చెందని ధర్మాలు కూడా కలిపేసుకుంటూ ఉన్నది. ఇప్పుడు ఏవో కొత్త దేవుళ్ళు, కొత్త వ్రతాలు, కొత్త పూజలు మనలో తయారయ్యాయి. ఏంటి? పైనుంచి వచ్చిన దాడులు చాలక నిన్న మొన్న మన దేవతార్చనల్లో కనబడిన వాళ్ళందరూ మన దేవతాపీఠాల్లో తయారైపోతున్నారు. వాళ్ళని ఆ పరమాత్మ పక్కనే పెట్టి పూజలు కూడా చేసేస్తూ ఉన్నాం. మనం కులదేవతలను విస్మరిస్తున్నాం, గృహదేవతలను విస్మరిస్తున్నాం, అభీష్ట దైవాలను విస్మరిస్తున్నాం, నిత్య దేవతార్చనలు కూడా విడిచిపెట్టేశాం. కానీ కొత్త మాత్రం ఎక్కడి నుంచి తగిలేదో తెలియదు మనకి. ఇటువంటి వేదనాభరితమైన పరిస్థితుల్లో మనం మన ధర్మస్వరూపం గురించి కొంత అవగాహన చేసుకోవాలి. పరమాత్మకు ఏ ఆకారం లేదని చెప్పేది మన సంస్కృతే, ఆకారం కలవాడాయినా అని కూడా చెప్పేది మన సంస్కృతే, దైవం ఒక్కడు అని చెప్పేది మన సంస్కృతే, అనేకమని చెప్పేది మన సంస్కృతే. కనుక మనకి ఎవడూ వచ్చి కొత్తగా ఏది చెప్పనక్కర్లేదు. ఎవడికి ఏది కావాలన్నా ఇక్కడి నుంచి మనం ఇవ్వగలం. ఇది మనం ముందు గ్రహించుకోవాల్సిన ప్రధానాంశం. అసలు సర్వవ్యాపకుడైన వాడు పరమాత్మ. ఆయన సృష్టి స్థితిలయాది కర్మలు చేస్తున్నాడు అన్నప్పుడు మనమెవరం చేయలేని పని కదా, అది ఆయన మాత్రమే చేయగలడు. కనుక అటువంటి సృష్టి స్థితిలయాది విశ్వకృత్యములు చేసేటప్పుడు ఆయన్నే ఈశ్వరుడు అన్నారు. ఇది తెలుసుకోండి. పరమాత్మ పరమేశ్వరుడు ఎప్పుడయ్యాడు? సృష్టి స్థితిలయాది కర్మలు చేసినప్పుడు. ఎవ్వని చే జనించి జగమెవ్వని లోపల ఉండి లీనమై పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు. అది రండి. ఆ పనులు చేసినప్పుడు ఆయన పరమేశ్వరుడు అన్నాం. ఆ పరమేశ్వరుడు వివిధ శక్తులతో చేస్తున్నప్పుడు ఆ వివిధ శక్తుల్ని వివిధ దేవతలుగా అన్నాం. ఇప్పుడు సమన్వయం చక్కగా అయింది కదా. ఇందులో ఏ శక్తి లేకపోయినా జగతి నడవదు, ఏ దేవత లేకపోయినా ప్రపంచం నడవదు. మనపై మనకు ముందు అవగాహన కలగాలి. ఇలాగ ఈశ్వర శక్తి వివిధ దేవతా రూపములతో విశ్వమంతా నిండి ఉన్నది. దేవత అంటే కేవల చైతన్య స్వరూపమే, వివిధ శక్తులుగా వ్యక్తమవుతున్న ఏక చైతన్యమేది. కానీ ఏ రూపంతో వచ్చినప్పుడు ఆ రూపంగా దాన్ని చెప్పినప్పుడు ఆ రూపంతో ఉన్న చైతన్యాన్ని ఒక దేవతగా చెప్తాం. కనుకనే మనకి వేదమంత్రములు యజ్ఞములు చేసేటప్పుడు విగ్రహాలు పెడుతున్నామా? యజ్ఞాల్లో ఇంద్రాయ స్వాహ అంటున్నాం, వరుణాయ స్వాహ అంటున్నాం, విష్ణవే స్వాహ అంటున్నాం, సుదర్శనుడికి చేస్తున్నాం, అనేక దేవతలకి అగ్నిహోత్రంలో పూజ చేస్తున్నాం. కానీ అక్కడేం దేవత విగ్రహాలు పెడుతున్నామా? అన్ని అగ్నిహోత్రంలోనే. అంటే విగ్రహం లేకుండా అగ్నియందు ఆరాధించడం కూడా మనకు ఉందా లేదా ఆలోచించండి. మీరు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది.
ఆలోచించడం కోసమే ఇక్కడ కూర్చోవాలి మనం, కాలక్షేపం కోసం వద్దు. కథలు, పెట్ట కథలు, కాలక్షేపాలు ఇక్కడ దొరకబడవు. మన సంస్కృతి గురించి మనం గ్రహించవలసిన ప్రధాన అంశములు. ఎందుకంటే అవతల వాడు ప్రశ్నిస్తే చెప్పగలగాలి. అయితే ఏమిటంటే ఇంత విస్తారమైన లోతైన అంశములు ఇంకెక్కడా లేవు. అందుకే ఈ ధర్మంతో ఇంకో ధర్మాన్ని పోల్చలేము. ఇది గుర్తుపెట్టుకోండి. హైందవ ధర్మంతో పోల్చడానికి సమానమైన ధర్మం కూడా ఇంకొక చోట లేదు. ఇది అన్కంపేరబుల్, ఒక్క మాటలో చెప్పాలంటే. ఇంకోటి పోల్చడానికి కూడా లేదు. ఏవో కొన్ని నమ్మకాలు పట్టుకుని దేశం మీద పడ్డారు, సంతోషం. మనది నమ్మకాలు కావే, ఇది విశ్వాసాల మతం కాదు, విజ్ఞానపు మతం. ఇది ఎన్నో రకాల విజ్ఞానాలు. ఇవన్నీ తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన వాళ్ళ దగ్గర మఠం వేసి కూర్చొని నేర్చుకోవాల్సిందే. ఇది నేర్చుకుని ఓపిక లేకపోతే నమ్మి బతికేయడమే, అంతే. కానీ ఇక్కడ ఇన్ని అంతరార్థాలు ఉంటాయి. కనుక భగవంతుడిని మనం అనేక రకములుగా ఆరాధించాలి. ఈ విషయం మనకు భాగవతంలో ఉద్ధవగీతలో కృష్ణుడే చెప్తాడు. పరమాత్మని ఎక్కడెక్కడ ఆరాధించాలి అని చెప్తాడు. సూర్యమండలంలో ఆరాధించాలి, చంద్రుని యందు ఆరాధించాలి, జలమునందు ఆరాధించాలి. ఎందుకంటే వీటన్నిటి యందు పరమాత్మ చైతన్య రూపంతో ఉంటేనే కదులుతున్నాయి కనుక అంతటా ఉన్నవాడిని చూడలేని వాళ్ళు ముందు ఎక్కడెక్కడ ఆరాధించాలో చెప్పారు. అగ్ని యందు ఆరాధించాలి. దాని తర్వాత శ్రోత్రియుడై నిరంతర బ్రహ్మనిష్ఠుడైనటువంటి మహాత్ముని యందు దైవాన్ని ఆరాధించాలి. చాలా చక్కటి మాట చూడండి. ఆడ తర్వాత ప్రతిమల యందు ఆరాధించాలి. ఆడ తర్వాత తన హృదయమునందు ఆరాధించాలి. ఇవి స్థానములు, భగవద్ ఆరాధనా స్థానములు ఇవి. వీటి యందు నన్ను ఆరాధించండి అని పరమాత్మ చెప్పాడు. ఆ పరమాత్మని శివుడన్నా కృష్ణుడన్నా ఆరాధించవలసిన చోట్లు ఇవే. కనుకనే విష్ణుయాగం చేయాలన్నా అగ్నిహోత్రం రగించవలసిందే. అదేవిధంగా రుద్రయాగం చేయాలన్నా అగ్నిహోత్రం రగిలించవలసిందే. అంతే కదండి, దేనికైనా అదే అగ్నిహోత్రం, అక్కడేం భేదం లేదు. ఇది మనం గ్రహించగలిగితే ఇక విగ్రహము తర్వాత వచ్చింది. విగ్రహం ప్రతిమారాధన. ఈ ప్రతిమారాధన సామాన్యులు కూడా సులభంగా చేయగలరు ప్రతిమారాధన, అంతే కదా. అందుకే ప్రతిమాస్తు అల్పబుద్ధీనాం అన్నారు. అల్పబుద్ధులకి ప్రతిమారాధన అని చెప్పారు. ఉత్తములైన వాళ్ళకి హృదయారాధన అని. అంటే అల్పబుద్ధులే ప్రతిమ చేస్తారు కనుక నేను ప్రతిమని చేయనండి అనద్దు. మొట్టమొదటి ప్రతిమగానే ఆరాధించిన అల్పబుద్ధి. తర్వాత సర్వత్రా ఈశ్వరుని దర్శించగలిగినప్పుడు కూడా ప్రతిమ యందు ఆ ఈశ్వర భావనతో ఆరాధించడం కూడా జరుగుతుంది. అంతేగాని ప్రతిమారాధన విడిచిపెడతారని కాదు. ఆ మాటకొస్తే ఎందరో బ్రహ్మజ్ఞులు కూడా ఆలయాలు క్షేత్రాలు తిరగడం, ఏది బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత కూడా తిరగడం కనిపిస్తుంది. బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత రమణ మహర్షి అరుణగిరికి ఎన్ని మార్లు ప్రదక్షిణ చేయలేదు. బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత కూడా ఆదిశంకర భగవత్పాదుల వారు ఎన్ని దివ్యక్షేత్రాలు సంచరించి ప్రతిష్టలు చేయలేదు, శ్రీచక్రాది ప్రతిష్టలు. మనం అంగీకరించలేక ఇవన్నీ కల్పితాలండి, ఇవన్నీ చేయలేదండి, ఆయన సౌందర్యలహరి రాయలేదండి అని కొంతమంది సమన్వయం చేతకాకేవో అంటూ ఉంటారు. ఇది వాళ్ళ అజ్ఞానపు మాట. బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత వీటిని కూడా బ్రహ్మమునకు అభిన్నంగానే వాళ్ళు దర్శిస్తారు. ఇది మనం గ్రహించగలిగితే ఇంకా. అందుకు మనం చేసే ప్రతిమారాధనకి ఒక మహాభక్తుడు చేసే ప్రతిమారాధనకి తేడా ఉంది. మనం ఒక ప్రతిమను చూస్తే ప్రతిమ అందంగా ఉంది, ఆ ప్రతిమనే చూస్తాం. కానీ ఒక మహాభక్తుడు ఆ ప్రతిమను చూస్తే ఒళ్ళు పులకించిపోయి పరమాత్మను దర్శిస్తాడు. అక్కడ అతడు మోక్షం పొందుతున్నాడు, మనం ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడయే అన్నట్లున్నాం. రెండుకి తేడా లేదా? మనం ఎన్ని మార్లు వెంకటేశ్వర స్వామిని చూడలేదు, చూసిన వెంటనే పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ అనగలిగేమా? అన్నమయ్య ఒక్కడే అనగలిగాడు. ఆయనకు అసలు వెంకటేశ్వరుడు కనబడ్డాడు. ఆయనకు చూడ మాణిక్యాలు చుక్కల వలనున్నవి ఈడులేను కన్నులవే యనచంద్రుడు అని ఆ విరాట్ పురుష తత్వం అంతా విగ్రహంలో కనబడింది. మనకి రాయి విగ్రహం కనబడితే ఆయనకు సాక్షాత్ విష్ణువే కనబడ్డాడు. చూపులో తేడా. అర్చామూర్తిలో అంతర్యామిని దర్శించగలిగాడు అతను. ఇది సమన్వయం. జాగ్రత్త. తెలియకపోతే మనం దేనికది ముక్కలు చేసేసి ఇది చాలా తక్కువది అనుకుంటాం. ఇందువల్లనే వేదధర్మం సమన్వయం చేసుకోలేక మన ఇందులోనే రకరకాల భేదాలు సృష్టించుకుని పరస్పర విఘాతములు మనమే దెబ్బతీసుకునే పరిస్థితులు ఉన్నాం కనుక నేను ఇంత విస్తారంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చెప్పబోయేది నటరాజ విగ్రహం. విగ్రహమే కదా అంటారేమోనని. తత్వం చెప్తే తట్టుకునే శక్తి ఎంతమందికున్నది కనుక తత్వాన్ని ఆవిష్కరించడం కోసం విగ్రహం అనేది చెప్పబడుతున్నది. అయితే విగ్రహం లేకపోతే తత్వం తెలుసుకోగలమా అంటే కష్టమే. విగ్రహం ద్వారానే తత్వస్ఫురణ జరగాలి. ఎందుకంటే మానవ స్వభావం ఒకటి ఉంది. మన వాళ్ళు ఏర్పరిచిన సంస్కృతి ఏంటంటే సైకాలజీని స్టడీ చేశారండి. సామాన్య విషయం కాదు. ఈ సైకాలజీ ఒకటి కాదు. అందరికీ ఒకే రకమైన సైకాలజీ ఉంటుందా? రకరకాల తత్వాలు ఉంటాయి. ఎన్ని సైకాలజీకైనా ప్రపంచంలో ఎన్ని లక్షల మంది ఉన్నా అందరి సైకాలజీ స్టడీ చేయడానికి మాత్రం 3 సూత్రాలతో పట్టుకోవచ్చు. శరీరతత్వాన్ని స్టడీ చేయడానికి
3 తత్వాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యంలో అది ఉంది. వాత పిత్త కఫ, ఈ 3 తత్వాలు బట్టి వీడి శరీరం ఏమిటి, వీడి లక్షణం ఏంటి, వీడి రోగం ఏమిటి, రోగానికి మందే ఉంటే చెప్పచ్చు. అలాగే మనస్తత్వాన్ని చెప్పడానికి 3 ఉన్నాయి. సత్వ రజస్తమో గుణములు. ఒక్కొక్కడి యొక్క శరీరపు స్ట్రక్చర్లోనే ఒకటిది వాతతత్వం, ఒకటిది పిత్తతత్వం, ఒకటిది కఫతత్వం ఎలా ఉంటుందో, అలాగే కొందరిలో రజోగుణతత్వం పాళ్ళు ఎక్కువ, కొందరిలో తమోగుణతత్వం పాళ్ళు ఎక్కువ, కొందరిలో సత్వగుణతత్వం పాళ్ళు ఎక్కువ. నేను పాళ్ళు ఎక్కువ అన్నాను కానీ ఒకటే గుణం ఉంటుందని చెప్పలేదు నేను. 3 గుణాలు అందరికీ ఉంటాయి. 3 గుణాలు ఉన్నవాళ్ళే ఇక్కడ ఉంటారు. ఒక్క గుణం ఉన్నవాడు ఇక్కడ ఉండడు. మనందరిలో 3 గుణాలు ఉన్నాయి. పాళ్ళు ఎక్కువ. అంతేకాదు ఒక్కొక్క సమయంలో ఒకే వ్యక్తికి ఒక్కొక్క గుణం పాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటుంది. నేను ఇలాగే తత్వం చెప్పడం మొదలు పెడితే పావు గంట కల్లా తమో గుణం పాళ్ళు ఎక్కువ అవుతుంది. ఏమిటి? ఆవలింతలు, నిద్రలు, తమో గుణం లేస్తుంది. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ చూస్తే సత్వగుణం లేస్తుంది. ఇంద్రియాలన్నీ యాక్టివ్ అయిపోయే విషయాన్ని గ్రహించగలిగితే సత్వగుణం. ఇంతే. ఇంకా గట్టిగంటే నన్ను అంటారా అని కోపం వస్తుంది, ఇది రజోగుణం. అందరిలో సైకాలజీ అంటే ఇది మించేముందా చెప్పండి? ఎంత అద్భుతంగా చెప్పారు పెద్దవాడు. చూడండి, ఈ రకరకాల తత్వాలు ఉంటాయి. ఈ తత్వం బట్టే మనకు అన్ని రకాలైనటువంటి జీవిత విధానాలు ఏర్పడతాయి. ఇంత స్టడీ ఉంది. అందుకే ఒక సైంటిఫిక్ ప్యాటర్న్లో హిందూ మతం అంతా నిర్ణయింపబడింది. ఇది గ్రహించవలసింది. ఆ సైన్స్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆగానే ఆయువులు చాలు. అందుకు ఎవడో కొందరు సైంటిస్టులు ఉంటారు, మిగిలిన వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. అంతే కదా. మనం కరెంటు వాడుకుంటాం కానీ వాడుకుంటున్న వాళ్ళందరికీ ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉంటుందా అండి? ఏకం సత్ విప్రా బహుదావదంత అనే మాటకు అంత అర్థం ఉన్నది. విశేష ప్రజ్ఞ గలవాళ్ళు విప్రులు అంటే అతీంద్రియమైన ప్రజ్ఞ గలవాళ్ళు తపశ్శక్తి చేత ఏకమైన సద్వస్తువుని విధములుగా దర్శించి వాళ్ళు మనకు తెలియజేశారు. ఆ విధానంలో మనం దర్శించినప్పుడు ఆ దివ్యమైన దేవతా స్వరూపాన్ని అనేక రకములుగా మనం గ్రహించగలగాలి. అది మంత్రంతో గ్రహించగలం. మంత్రంతో గ్రహించమంటే శబ్దరూపం. యంత్రంతో గ్రహించగలం, అది రేఖారూపం యంత్రం అంటే. విగ్రహంతో గ్రహించగలం, ఇది ఆకృతి రూపం. 3 ద్వారా గ్రహించగలం. ఇక భావనతో గ్రహించగలగాలి, అది అన్నిటికంటే ప్రధానం. భవానీ భావనాగమ్య. అసలు భావన గట్టిగా లేకపోతే ఇటు మంత్రము, యంత్రము, విగ్రహము 3 ఫలించవు. మీరు ఒట్టి విగ్రహాన్ని చూస్తే ఏం లాభం? భావన అప్లై చేయండి, అప్పుడు అందులో ఉన్నది తెలుస్తుంది. ఇలా అని చెప్పామని ఒట్టి విగ్రహాన్ని చూస్తే లాభం లేదని మాత్రం నేను అన్నండి. విగ్రహం ముందు మీరు భక్తితో నిల్చున్నా, భక్తితో నిల్చోకపోయినా దాని ఎఫెక్ట్ దానికి ఉండి తీరుతుంది. ఎందుకంటే విగ్రహం తయారీలోనే ఒక సైన్స్ ఉంది, విగ్రహ ప్రతిష్టాపనలో మరొక సైన్స్ ఉంది. విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు మంత్రబలాన్ని, యంత్రబలాన్ని, యజ్ఞబలాన్ని 3టిని ధారపోస్తారు. ఏ దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయదలుచుకుంటారో ఆ దేవతకు సంబంధించిన ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని జపం చేస్తారు. ఆ జపించిన మంత్రాన్ని హోమం చేస్తారు. ఈ రెండిటి యొక్క శక్తిని యంత్రంలో ధారపోస్తారు. ఆ యంత్రాన్ని ప్రతిష్ఠ చేస్తారు. దాని మీద శాస్త్రబద్ధంగా చెక్కినటువంటి శిలని ప్రతిష్ఠ చేస్తారు. ఆ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆ శిలారూప విగ్రహాన్ని ధాన్యాదివాసం, జలాదివాసం, శయ్యాదివాసం, క్షీరాదివాసం ఇత్యాదులు చేసి శుద్ధి చేసి పెడతారు. ఇంత ప్రాసెస్ మీద పెట్టిన విగ్రహం ముందు మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా నిలబెడితే చాలు, దానిలోని శక్తి మీకు వస్తుంది. ఇదండి, ఇది హైందవ దేవాలయ వ్యవస్థ. అదృష్టవశాత్తు ఈ వ్యవస్థ ఎవరికీ లేదు. నేను గతంలో మీకు ఇక్కడ చెప్పాను, దేవాలయం హిందువులకే ఉంది, మిగిలిన వాళ్ళకి ప్రార్థనాలయాలు ఉంటే ఉండవచ్చుగాక అని చెప్పి. కానీ మనల్ని అనుకరించే పేరులో మందిర ప్రతిష్ట, ఆలయ ప్రతిష్ట అని కూతలు కూస్తూ ఉండవచ్చు. కానీ అవి ఆలయాలు కావు, మందిరాలు కావు, కేవలం ఒక నమ్మకానికి కేంద్రాలు. ఇది మాత్రం ఒక దేవతా విజ్ఞానానికి కేంద్రాలు. గుర్తుపెట్టుకోండి, ఇవి మన ఆలయ సంస్కృతి. కనుక మన విగ్రహాల ముందు ఎలా నిలబడాలో తెలియాలి. ఇది నేను కేవలం నటరాజు గురించి చెప్తున్నప్పుడు చెప్పడమే కాదు, మొత్తం అన్నిటికీ మీరు అన్వయించుకోండి. కనుక ఒక విగ్రహం అంటే దాని వెనకాల 2 ఉన్నాయి ప్రధానంగా, మంత్రం, యంత్రం, విగ్రహం 3 కలిసే ఉంటాయి ఇక్కడ. కనుక ఒక విగ్రహాన్ని మీరు దర్శించినప్పుడు అందులో మంత్రశక్తి, యంత్రశక్తి 2 కూడా అందులో ఉంటాయి. ఆ మంత్రస్వరూపమే ఆ విగ్రహంలో ఉంటుంది. మంత్రాధిదేవత అని అంటారు దీన్ని. మంత్రమే ఆ దేవత బాడీలో ఉంటుంది. ఎందుకంటే మన శరీరం మాంసమయం, దేవత శరీరం మంత్రమయం. దేవతల శరీరాలు మంత్రమయాలు, మన శరీరాలు మాంసమయాలు. ఒక మంత్రంలో ఉన్న చైతన్యమే దేవత యొక్క విగ్రహంలో ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి నటరాజ విగ్రహంలో ఏ మంత్ర చైతన్యం ఉన్నదో, ఏ యంత్ర చైతన్యం ఉన్నదో గ్రహించడానికి ప్రయత్నిద్దాం. ఇది ఉపాసనాపరంగా చెప్తున్నాను. ఈ ఉపాసన క్రమంగా మనల్ని నిర్గుణమైన ఉపనిషత్తత్వంలోకి తీసుకువెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది కేవలం కోరికలు తీర్చుకోవడానికి చేసేటువంటి సగుణోపాసన కాదు.
ఎందుకంటే నటరాజమూర్తి సగుణ నిర్గుణ సమన్వయము అని చూపించాం. అది కేవలం జ్ఞానప్రధానమైన రూపం, అది జ్ఞానానందమయ రూపం. కనుకనే నటరాజ ఉపాసన ఇటు ఐహికమైన ఫలితాలు ఇస్తూనే క్రమంగా చిత్తశుద్ధినిచ్చి జ్ఞానాన్నిచ్చి మోక్షాన్ని కూడా ఇవ్వగలదు. అది ఈ నటరాజ శివోపాసనలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే ప్రధానంగా ఇక్కడ ఉంచిన విగ్రహ విజ్ఞానాన్ని కూడా చెప్తున్నాం. మరొక విశేషం ఏంటంటే చిదంబరంలో మాత్రమే ఇటు ఆ విగ్రహాన్ని చూపిస్తారు, వెంటనే ఆ ప్రక్కన ఏ విగ్రహము లేని స్వరూపం కూడా చూపిస్తారు. అదే చిదంబర రహస్యం అంటారు. ఏమీ లేదండి, ఏమీ లేదు కదా, అక్కడ చాలా ఉంది. అది చూసారా, మనం ఏమీ చూడలేం గనుకనే పక్కన విగ్రహాన్ని పెట్టారు. అది మీరు సాధన చెయ్యగా ఆ తెర తీయగా ఏమీ లేదనేది ఎక్కడ ఏముందో చూడాలి. ఇక్కడ నేను ముందు మిమ్మల్ని ఆ చిత్సభలోకి తీసుకువెళ్ళా, నిలబడ్డారు మీరు దాని ఎదురుగా. ఆ చిత్సభ ఎలా ఉంటుంది అంటే 3 భాగములుగా కనిపిస్తుంది. మన ప్రధానం మధ్యలో ఉంటాడు నటరాజస్వామి, అటువైపు శివకామసుందరి ఉంటుంది ఎడంవైపు, అటువైపు తెర వేసిన సభ రహస్యం, దాన్ని చిదంబర రహస్యం అంటారు. అది మనం వెళితే వాళ్ళు తీస్తారు తెరని కాసేపు, అందులో గోడ, ఆ గోడ మీద వెండి బిల్వాలు బంగారు బిల్వాలు వేలాడుతూ ఉంటాయి, వాళ్ళు హారతిస్తారు. ఏవో అక్కడ వేలాడుతున్నాయండి, చూసామండి చిదంబర రహస్యం అంటే అదేనండి, ఏదో ఉందనుకున్నాం అని అంటే, అవును బాబు ఇంకోటి చెప్తాడు వేదాంతం, ఇవన్నీ విన్నాను చెబులుతో. అందుకు ఏముందండి, గుప్పిడి మూసినంత వరకు రహస్యం, తెరిస్తే ఏమీ లేదు, అలాగే అక్కడ తెరపడతాడు. ఇదా ఆ చెప్పేవాడు ఎంత గొప్ప, వినేవాడు ఎంత గొప్ప, దీన్ని బట్టి అందరికీ తెలిసిపోతుంది. అక్కడేముందో గ్రంథాల్లో ఉందో నేను మీకు తర్వాత తెర తీస్తే ఉందో తర్వాత చెప్తాను. ఆ నాట్యం చేసిన నటరాజు విగ్రహం నిన్నంతా చూపించాను, మొన్నంతా వర్ణించాను. ఆ చేతులు ఇలా పెట్టాడు, ఇలా పెట్టాడు, అలా పెట్టాడు, అలా పెట్టాడు. నేను చెప్పింది మర్చిపోకుండా వీళ్ళ విగ్రహాన్ని కూడా ఎదురుగా పెట్టారు. మీరు రేపటి నుండి చిదంబర విగ్రహాన్ని చూస్తే ఇదంతా గుర్తు రావాలి అంతే. దీన్ని బట్టి గ్రహించగలిగితే ఇంత విగ్రహంలో అంత ఉందా అని తెలుస్తుంది. అందుకే పాశ్చాత్యులు కూడా చెప్పారు, ది బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ అన్నారు. అక్కడ నటరాజు విగ్రహం ఏంటి అంటే విశ్వ చైతన్యానికి ఒక అందమైన స్వరూపము అని చూపించారండి. ఇక్కడ అందమైన భావ ప్రకటన. విగ్రహం కూడా ఒక శక్తిని ప్రకటిస్తోంది, విగ్రహం ద్వారా దేవతాశక్తి ప్రకటింపబడుతోంది. అది లేకుండా దేవతను తెలుసుకోగలరా? కష్టం. స్వీట్ తీసుకురారా అని షాపుకు పంపితే వాడు దుకాణానికి వెళ్ళి స్వీట్ ఇవ్వండి, ఎంత బాబు కిలో అనగానే వాడు లడ్డు ఇచ్చట. ఇదేమిటండి లడ్డు, నేను లడ్డు ఇవ్వడమన్నాడు స్వీట్ ఇమ్మన్నాను కదా అన్నట్టు వీడు వాళ్ళ. ఆ తర్వాత కాదు ఇది తీసుకో అన్నట్టు. అదేమిటి జిలేబీ నాకు అక్కర్లేదు, స్వీటే కావాలన్నాడు. బాబు ఇవన్నీ స్వీటే కాదు, నాకు స్వీటే కావాలని వచ్చేట బయటికి. ఇప్పుడు ఏం చేస్తాడు షాపు వాడు, తల ముత్తుకుంటాడు వీడికి ఎక్స్ప్లెయిన్ చేయలేక. లడ్డు, జిలేబీ, మైసూర్ పాకు ఇవే ఇస్తున్నాడు కానీ స్వీట్ ఇవ్వట్లేదు ఆయన. వాటి పేర్లు పట్టుకున్నాయి, మరి స్వీటో ఏది తిన్నా వచ్చేది అదే బాబు అని చెప్తారు, అంతే కదా. మరి చూపించారా దానికి? చూపించగలరా స్వీట్ని? చూపించలేరు. స్వీట్ అనే దాన్ని లడ్డు మొదలైనవి లేకుండా ఎలా పొందలేమో భగవత్ శక్తిని విగ్రహాదులు లేకుండా అదే విధంగా పొందలేము, తెలుసుకోండి. అందుకొచ్చింది నిప్పుని తెమ్మంటే కట్టె కాల్చి తేవాల్సిందే, నీ కట్టెవడ తెమ్మన్నాడు నిప్పి అంటే వాడేం చేస్తాడండి. అందుకు వీటికి మాట్లాడేటప్పుడు ముందు వెనక చూడాలి, తెలుసుకోవాలి. మీరు అందరికీ దండం పెడతారండి, చెట్టుకి పొట్టకి సూర్యుడికి చంద్రుడికి అందరికీ దండం పెడతారండి అని, అదే మా గొప్పతనం అండి అని చెప్పండి. కనిపించే దానింట్లో దేవుణ్ణి చూడగలిగే గొప్ప మతంలో పుట్టేమని చెప్పండి. ఇలాగే ఇవన్నీ కూడా గ్రహించగలగాలి. కనుకనే మన విగ్రహ రూపకల్పనలో కూడా ఒక అద్భుతమైన విజ్ఞానం ఉన్నది, అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకుంటున్న కొద్దీ మనకు ఆయన మీద ప్రేమ పెరుగుతుంది, చాలు. ఆ ప్రేమ పెరగడం కోసం నేను చెప్తున్నాను, అంతేగాని మీకు నాలెడ్జో అవేర్నెస్ ఇన్ఫర్మేషనో నేను ఇవ్వట్లేదు. దీనంతటి ఫలితం చెప్తున్నంతసేపు మనస్సు శివమయమైతే చాలు. ఈ పుణ్యం మనకి సంక్రమించి క్రమంగా చిత్తం శుద్ధమై సర్వకాల సర్వావస్థల యందు శివమయంగా ఉండగలిగే స్థితి మనకి లభిస్తుంది. ఇప్పుడు నటరాజ విగ్రహం విషయంలోకి ప్రవేశిస్తున్నాం. ఈయన ఎలా ఉన్నాడు? ఆ రూపం దారుకావనంలో ఆయన చెయ్యగా చూసి అప్పటి నుంచి అదే చూడాలని తాపత్రయపడితే రూపం అదే, కానీ డ్యాన్స్ అక్కడ నేను సరిగ్గా చేయలేదు, చిదంబరంలో బాగా చేస్తాను, అక్కడ చూడండి అని చెప్పాడు మహానుభావుడు. ఆ రూపాన్నే చూపించాడు. అదేవిధంగా భుజక కంకణం, ఒక పాదాన్ని కింద తొక్కడం, ఇంకో పాదం ఎత్తి పెట్టడం, 4 చేతులు అలా గుర్తున్నాయి కదా. అంతేకాదు నటరాజ విగ్రహం చుట్టూ ఒక ఆర్చ్ కూడా ఉంటుంది. ఈ ఆర్చ్కు చాలా విశేషములు. ఒక్క నటరాజ విగ్రహంలోనే అనేక డైమెన్షన్స్ మనం చూడవచ్చు.
నేను ఇప్పుడు నటరాజ విగ్రహంలో ఎన్నెన్ని భావాలు ఉన్నాయో చెప్తాను. చెప్పినవి అలాగే గుర్తుపెట్టుకోగలిగితే ఇప్పుడు మీరు వినడం కాదు, మీరు నటరాజును దర్శిస్తున్నారు, ధ్యానిస్తున్నారనే భావంతో పట్టుకోండి. ఇది వినడమే ఒక యోగం. ఆ వింటూ ఏకాగ్రంగా వినగలిగితే నటరాజు స్వరూపం అంతా మనకి ఇక్కడ లభిస్తున్నది. ఆ నటరాజు దివ్యమంగళ విగ్రహానికి నమస్కారం చేసుకుందాం. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. ఇది నందికేశ్వర కారికల్లో చెప్పబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి స్తోత్రం. ఇది మనకి భరతుడి నాట్యశాస్త్రానికి వ్యాఖ్యానం రాస్తూ చెప్పబడినటువంటి ఒక శ్లోకం. ఇది ఈ శ్లోకం బట్టి చూస్తే ఈ మధ్య సైంటిస్టులు చెప్పింది అప్పుడు చెప్పారా మన మహర్షులు అనుకుంటారు. ఏమిటా సైంటిస్టులు చెప్పారు అనేది మొన్న నేను మీకు చెప్పాను. ప్రతి అణువులోనూ బ్రహ్మాండంలోను, అంటే అతి చిన్నదైన దాని నుంచి విస్తారమైన వరకు ఉన్నదంతా ఒకటే చైతన్యం, అలలోనూ సముద్రంలోనూ ఒకే నీరుంది అన్నట్లుగా అని కూడా ఉదాహరణ మీకు చూపించాను. కనుక ప్రతి అణువులోనూ అనంత బ్రహ్మాండంలోనూ ఒక నిరంతర చైతన్య నర్తనము జరుగుతుంది. అది ఒక లయాత్మకంగా జరుగుతుంది. రిథమిక్ పల్సస్ అనే మాట వాడాడు డాక్టర్ ఫ్రిడ్జాఫ్ కాప్రా అనే అతను. రిథమిక్ పల్సస్ అంటే ఒక లయాత్మకమైన స్పందనతో వెళుతోందిట. స్పందన, అసలు పల్స్ అంటే అదే కదండి. డాక్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ స్పందన, రిథం, ఆ సౌండ్ అది ఆగిపోతే ఏమవుతుంది? ఆ రిథమ్గా ఆగిపోతే అయిపోయింది మొత్తం. కనుక జీవితం అంతా రిథమిక్గా జరుగుతుంది. మన లైఫ్లో రిథం ఉంది, ఈ ప్రపంచంలో రిథం ఉంది, విశ్వమంతా రిథం ఉంది. ఒక రిథమిక్ మూమెంట్ ఈ ప్రపంచంలో నిరంతరం ఉంది. మీరు ఆలోచించండి ఎంత రిథమిక్గా నడుస్తుందో. అసలు రిథమిక్గా నడిచేదాన్నే సంగీతం, నాట్యం ఇవన్నీ అంటారు. టైమింగ్ అంటారు దాన్నే. రిథమ్కి టైమింగ్ ఉందా? టైమింగ్ ప్రకారం రిథమిక్గా వెళుతూ ఉంటుంది తాళం, జాగ్రత్తగా. అందుకే సృష్టికర్త తాళం వేస్తున్నట్ట, బ్రహ్మ తాళం వేశాడు. ఎంత చక్కటి విషయం చూడండి ప్రతిదానికి ఇది. కానీ ఇది ఇంత రిథమిక్గా నడవ, రిథంకి తెలుగులో సంస్కృతంలో లయ అంటారు, అంతే కదా. కనుక ఈ రిథం ఏ చైతన్యం వల్ల నడుస్తోందో అతనే లయకారకుడు. లయకారకుడు అంటే ఇది అర్థం. మనకు లయకారకుడు అని ఏమనుకుంటామంటే సంహారం చేసేవాడు అనేది ఒక్కడ సౌండ్, దాంతో ఏదో భయం. ఆ చెప్పేవాడిది ఎంత అజ్ఞానమో వినేవాడిది అంతకు మించి అజ్ఞానం అనమాట అది. కనుక లయం అంటే రిథం. జగమంతా రిథం ఉందా లేదా మీరు ఆలోచించుకోండి. సృష్టి అంతా రిథమిక్గా జరుగుతుంది. ఆఖరికి మనకి ఏదైనా అనారోగ్యాల్లో కలిగినప్పుడు డాక్టర్లు రిథం సరిగ్గా ఉందో లేదో చూస్తారు. ఒక జనరల్ రిథం, ఒక నార్మల్ రిథం తప్పిందంటే లోపల ఏదో తప్పుతుందని అర్థం. అంతే కదా, మన ఊపిరిలో ఒక రిథం ఉంది. అందుకే శివుడి తాండవాల్లో అజపా తాండవం మనకు తాండవం ఉన్నది. అజపా తాండవం, కుక్కుట తాండవం, ఇలా రకరకాల తాండవాలు చూపించారు. అజప అంటే కాస్త సాధనా మార్గంలో ఉన్న వాళ్ళకి తెలుసు. అజప అంటే ప్రతిరోజు మనకు తెలియకుండా మనలో జరుగుతున్న శ్వాస సంచారమే. శ్వాస సంచరిస్తోందా లేదా? ఈ శ్వాస మీరు నేను అనుకుని తీస్తున్నామా? లేదు. ప్రతివాడు తన జీవితానికి కోటా తెచ్చుకుంటాడు. ఇన్ని శ్వాసలు నా లైఫ్ కని గుర్తుపెట్టుకోండి. మన ఇంటికి నెల నెల బియ్యం తెచ్చుకున్నట్టు కోట, అలాగే బ్రతుకు కూడా కొన్ని కోటాలు తెచ్చుకున్నాం. ఈ శ్వాసలు అయిపోగానే అయిపోతాం మనం. ఈ లెక్క పూర్తవగానే అకౌంట్ క్లోజ్, ఇందులో సందేహం లేదు. ఆ తెచ్చుకున్న దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే చాలు. ఆ శ్వాసని జాగ్రత్తగా వాడుకోవడమే ప్రాణాయామము, మంత్రము, ధ్యానము వీటిలో చెప్పబడుతున్నది. ఆ శ్వాస నియంత్రణ వల్ల జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటే లాంగివిటీ పెరుగుతూ ఉంటుంది. ఈ శ్వాసని మీరు ఎక్కువ వాడతారు ఎప్పుడో తెలుసా? ఎమోషన్స్ ఎక్కువ వచ్చినప్పుడు శ్వాసలో వేగాలు పెరుగుతాయి. మీరు ఆలోచించండి. ఎమోషన్స్ వచ్చినప్పుడు, ఒక కోపం వచ్చింది అనుకోండి, శ్వాస వేగంగా పెరుగుతుంది. అదేవిధంగా ఉద్రేకాలు, ఏ విధమైన శోకోద్రేక, కామోద్రేక, మోహోద్రేక, భయోద్రేక, ఏ ఉద్రేకాలు, ఇప్పుడు టెన్షన్స్ అని పేరు అన్నిటికీ కలుపుకుని. ఈ టెన్షన్స్, వర్రీస్ వేస్తూ ఉంటే బీపీలు పెరుగుతున్నాయి. ఇవన్నీ ఏంటి? రిథమ్స్ తప్పడమే. ఎప్పుడైతే ఈ లయను మీరు ఎక్కువ పెంచేశారో అది ఆనంద తాండవం పోయి ప్రళయ తాండవమై బతుకు లయం అయిపోతుంది. అందుకే తొందరగా జీవితాలు పోతున్నాయి. ఇది పెద్ద సైన్స్ అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత రహస్యం ఆలోచించగలిగే శ్రోతలు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. అందుకే శివుడు ఇక్కడ ఈ సబ్జెక్టు ఎంచుకునేలా చేశాడు, ఇక్కడ చెప్పించేలా చేశాడు. ఇక్కడ చెప్పగలిగే శక్తి నాదా, ఆయనదే ఇదంతా కూడా. పైగా మీరు ఒక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇందులో ఒక్క మాట ఉన్నది. పతంజలి చూశాడు ఇక్కడ. పతంజలి ఎవడు? యోగశాస్త్ర ప్రవక్త. పతంజలి ఎవడు? శబ్దశాస్త్ర ప్రవక్త. పతంజలి ఎవడు? వైద్యశాస్త్ర ప్రవక్త. అంటే శివుడి నాట్యాన్ని అబ్జర్వ్ చేయడం వల్లనే ఈ 3 శాస్త్రాలు ఆయన తయారు చేయగలిగాడు. ఇది అర్థం చేసుకోండి. కనుక శివుడి నాట్యంలో
ఈ శబ్దశాస్త్రము అటువైపు ఈ ప్రాణశాస్త్రం, యోగశాస్త్రము, వైద్యశాస్త్రం 3 ఉన్నాయన్నమాట. కనుక నా నాట్యాన్ని మీరు ధ్యానించిన పద్ధతిగా మంత్రం, శివమంత్రాన్ని జపించుతూ ధ్యానించగలిగితే మీకు తెలియకుండానే మీలో శారీరకంగా, మానసికంగా, వాక్కు పరంగా కూడా ఒక సంస్కారం ఏర్పడి జీవితంలో ఒక అద్భుతమైన స్థితి వస్తుంది. ఇది ఆలోచించండి. అది ఆ నటరాజు విగ్రహంలో ఉన్నది. కనుక నటరాజు దాంట్లో ఉన్న లయలోని గమనించినట్లయితే ప్రపంచమంతా ఒక లయ ఉన్నది. ఈ లయ ప్రపంచమంతా ఒకే లయట, అన్ని లయలు అందులో భాగాలుట. ఎలాగంటే ఒక మహానదిలో ఎన్నో అలలున్నట్లుగా ఈ అనంత విశ్వలయలో ప్రతి లయ ఒక భాగమే. ఇది ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా చెప్పినటువంటి మాటలో కూడా ఇదే కనిపిస్తుంది. ఆయన చెప్పాడు, ఒక సముద్ర తీరం ముందు నేను కూర్చున్నాను, ఆ కెరటాలు లేచి వెళుతూ ఉంటే అలా పరిశీలిస్తూ ఉండగా నాకు అనిపించింది, ఆ కెరటాల్లో ఒక గమనం లయ కనిపించింది. చూడగలగాలి కానీ ప్రపంచమంతా శివనాట్యమేనండి. ఓహో ఓహో ఊహాతీతంబి ఆనందం విలాతలంబున అనంత విశ్వమున శివతాండవమే దర్శించగలిగాడు ఆ మహానుభావుడు. కారణం ఏంటి? అబ్జర్వేషన్ అండ్ కాన్సన్ట్రేషన్. అదే తపస్సు అంటే. ఏకాగ్రమైన యోగంతో పరిశీలించాడు. ఆ కదురుతున్న తరంగాల్లో ఆయనకు ఒక లయ కనబడిందిట. క్రమంగా చూడడం మొదలుపెట్టాక ఆ ప్రక్క నుంచి కొన్ని పక్షులు ఎగురుతున్నాడు గుంపుగా, అవి రెక్కలు అల్లార్చుతున్నాయట. అందులో ఒక లయ కనబడిందిట. తనని తాకి వెళుతున్నటువంటి గాలిలో ఒక లయ కనబడిందిట. ఆఖరికి అప్పుడు అనిపించింది ఆయనకి, తన శ్వాసలో ఒక లయ, తన రక్తనాళ స్పందనలో ఒక లయ, ఇక విశ్వమంతా ఒక లయలో ఉంది. అంతేకాదు, బీయింగ్ ఎ ఫిజిసిస్ట్ ఐ నో దట్ అంటున్నాడు ఇక్కడ. ఒక ఫిజిసిస్ట్గా అంటే శాస్త్రవేత్తగా నాకు తెలిసేమిటంటే, ఇక్కడున్న రాయి రప్ప ఇసుకలో కూడాను అణువుల కదలిక ఉన్నది కదా. అది స్థూలంగా గోచరించకపోయినా వాటిలో కూడా అణువుల కదలిక ఉన్నది. కనుక ఈ సృష్టిలో నిరంతరం అనురూప చైతన్యం నిరంతరం వస్తుంది. కనుకనే ఈ సృష్టిలో ఈ అనురూప చైతన్యంలో లయ సృష్టి స్థితి సంహారాత్మకంగా నిరంతరం జరుగుతోంది. కన్స్ట్రక్షన్ అండ్ డిస్ట్రక్షన్ అనే ఫార్ములో నిరంతరం జరుగుతుంది ఈ లయలోనే, ఈ వేగంలోనే. కనుక ప్రపంచమంతా ఒక మహాలయ ఉన్నది. నా ఊపిరి, నా రక్తనాళ స్పందన కూడా ఈ లయతో పాటు కలిసే సాగుతుంది. కనుక విశ్వమంతా ఒకే లయ. ఈ అనంత లయే నథింగ్ బట్ ది కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ, ది లార్డ్ వర్షిప్డ్ బై హిందూస్. ఇది రాశాడండి. ఎంత స్పష్టమైన నిర్వచనం చెప్పాడో చూడండి. ఆ విశ్వాత్మకమైన లయ. కనుక సృష్టిలో ఈ లయ అనేటువంటి దాన్ని ఆధారం చేసుకునే సృష్టి స్థితి సంహారాదులు జరుగుతున్నాయి. సంహారాదులు ఎందుకన్నానో తర్వాత చెప్తాను. సృష్టి సంహారం అందరికీ తెలుసు, ఆదులు ఏంటో తర్వాత చెప్తాను. కనుక సృష్టి సంహారాదులు నిరంతరం ప్రపంచంలో జరుగుతున్నాయి. అవునా లేదా? ప్రతి అణువులోనూ ప్రతి బ్రహ్మాండంలోనూ జరుగుతూనే ఉన్నాయి. అనంత విశ్వంలో నిరంతరం ఇదే జరుగుతుంది. ఈ అనంత విశ్వ బ్రహ్మాండ మండలం ఇది ఒక చక్రం. చక్రము అనగానే పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ తెలుసు, సర్కిల్ వస్తూ వెళుతూ ఉండేది. కనుక విశ్వచక్రం, కాలచక్రం, జీవిత చక్రం అనే చక్రం మాట మనం చెప్తుంటాం. నిరంతర గమనశీలమైనది ఇది. లయ వల్లే గమన మూమెంట్ అనేది కలుగుతుంది. కానీ నిరంతర మూమెంట్. అయితే ఇంత మూమెంట్ కలిగిస్తున్నవాడు ఆయనకు మూమెంట్ ఉందా? నిజానికి ఆయనకి ఏం మూమెంటు లేదు. లేదా? అన్ని మూమెంట్లు ఆయనవే. ఏం చెప్తారు చెప్పండి ఇక్కడ? ఈ మాట ఓపెన్ హేమర్ అనేటువంటి సైంటిస్ట్ ఆయన చెప్తున్నాడు. ఓపెన్ హేమర్ గురించి ఇక్కడున్న పెద్దలు వినుంటారు. అణువిస్ఫోటనం చేసినటువంటి సైంటిస్టుల్లో ఆయన కూడా ప్రధానమైన వాడు. ఆ అణువిస్ఫోటనం జరిగినప్పుడు ఎలా ఉంటుంది అనే దాని గురించి వర్ణించమంటే ఆయన ఒక సంస్కృత శ్లోకం చదివాడండి సైంటిస్టులు ఉన్న సభలో. ఇంతవరకు దీని గురించి వర్ణించిన గ్రంథం ఏదీ కనబడలేదు. ఒకే ఒక గ్రంథంలో నాకు కనబడింది. ఆ శ్లోకమే దానికి సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది. ఏమిటంటే దివి సూర్య సహస్రస్య భవేద్ యుగబుద్ధితో అనే శ్లోకం చదివాడు. ఇది ఎందులోది? భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో వస్తుంది. అది చెప్పాడు ఆ మహానుభావుడు. చూసారా? కరెక్ట్గా ఆ అణువులో కూడా విశ్వరూపం యొక్క దర్శనం చేయగలగాలి. ఈ రహస్యం. అది కదులుతోందా అంటే కదలడం లేదు, కదలడం లేదా అంటే కదులుతోంది. అది ఇదమిత్తమని చెప్పలేము అని ఈశావాస్యోపనిషత్తులో మంత్రం తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే అనే మంత్రం ఉన్నది. తదేజతి తన్నైజతి, తదేజతి అది కదులుతోంది, తన్నైజతి అది కదలడం లేదు. చూడండి ఇక్కడ కదులుతోంది, కదలడం లేదు. కదిలే వాటన్నిట్లోనూ కదలకుండా ఉన్నటువంటిది అదే,
కదలకుండా ఉన్న వాటిలో కదిలిస్తూ ఉన్నది అదే. ఇది గ్రహించగలిగితే ఈశ్వర చైతన్యం ఇదమిత్తమని నిర్ణయించలేనిది. అదే నేను ప్రథమ దివసంలో ఎత్తుకున్నాను. అందుకే మొదటి రోజుది ఎక్కదని తెలిసే 3 రోజులు మరొకరిని ఎక్కించి మళ్ళీ తెచ్చాను ఇక్కడ. జాగ్రత్తగా రండి. ఈ తదేజతి తన్నైజతి చెప్తే ఉపనిషత్తు అంటారు మీరు, కానీ ఓపెన్ హ్యామర్ దీన్ని చాలా ఓపెన్ చేసి చెప్పాడు మహానుభావుడు. ఏమిటంటే అది కదులుతోందా అంటామా అంటే నిర్ణయించలేము, కదలట్లేదు అని నిర్ణయించలేము, అదొక అనిర్వచనీయమని అని చెప్పాడు ఇక్కడ. అనిర్వచనీయమైనదే ఆ ఈశ్వర చైతన్యం. అది లేనిది ఎక్కడో చెప్పండి ఇక్కడ. ఆ విషయమే ఉపనిషత్తు చెప్పింది. అదే నటరాజతత్వంలో కనబడుతుంది. కనుక స్థిరస్థాణుభు ఆయనే, నిరంతర నర్తనశీలుడు ఆయనే. కనుక నా నాట్యం అంటే ఏమిటి అనేది చెప్పాడు ఆయన. గుర్తుందా? శేషుడితో చెప్పాడు, నా నాట్యం అంటే ఈ జగత్తులో జరుగుతున్నటువంటి 5 కృత్యములే. పంచకృత్యాని మే నిత్యం తాదృశస్య విధాయన ఇదమేవ వరం దివ్యం తాండవం పరికీర్తితం. నా తాండవం అంటే ఏంటో కాదయ్యా, ప్రపంచంలో నేను చేసే 5 పనులు, ది కాస్మిక్ యాక్టివిటీస్. ఇప్పుడు పరిభాషలో చెప్పాలంటే ఇప్పుడు దీని మీద పరిశోధనలు చేస్తున్నారు పాశ్చాత్యులు. ఇక్కడ నేను చెప్పే ఈ మాటలు మన వాళ్ళు కునుకుతూ వినొచ్చు, కానీ వాళ్ళు మాత్రం చాలా అటెంటివ్గా వినగలరు. ఎందుకంటే సత్యతృష్ణతో వినగలరు. ఎందుకంటే మనమే అనుకుంటా ఏదో నమ్మితే ఏదో వస్తే పుచ్చుకుందాం, కానీ దీని గురించి ఎందుకంటే అంత ఆలోచించడం అనుకునే స్టేట్లో మనం ఉన్నాం. కానీ వాళ్ళు మాత్రం దర్శించగలరు, చేస్తున్నారు. అసలు ఇందులో కొన్ని దర్శనాలు వాళ్ళు చెప్పిన మాటల ఆధారంగా కూడా తీసుకుని ఇక్కడ చెప్తున్నాను. కానీ చిత్రం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు చెప్పిన మాటలు ఆనాడు సంస్కృత వాక్యాల్లో ఎలా చెప్పారు మన మహర్షులు అనేదే ఆశ్చర్యకరమైన అంశం. ఒక్కసారి ఆలోచించండి. మన మహర్షుల యొక్క గొప్పతనానికి ఒళ్ళు పులకించిపోతుంది, మనస్సు పరవశించిపోతుంది. 2 చేతులు ఎత్తి నమస్కరిస్తాం. ది అల్టిమేట్ నాలెడ్జ్ ప్రపంచానికి ఇచ్చినటువంటి దేశం భారతదేశం అనాది నాడే అని మనం గర్విస్తాం. ఏం విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. కనుక అనంత విశ్వం అంతా మీరు చూడగలిగితే అనుక్షణం నాట్యాన్ని చూడగలరు. అలా చూడగలిగే దృష్టిని ఇక్కడ చెప్తున్నాడు. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం అనే మాటను చెప్తున్నాడు. ఎప్పుడైనా నాట్యం చేసేటప్పుడు చతుర్విధాభినయములు అని 4 విధాల అభినయాలు ఉంటాయి. ఇది నాట్యశాస్త్రంలో మన వాళ్ళు చెప్తున్నది. మన నాట్యశాస్త్రం తీసుకువచ్చినది ఋషి భరతుడు, మన సంగీత శాస్త్రం తీసుకువచ్చినవాడు మహర్షి. అందుకు మహర్షుల నుంచి వచ్చిన కళలు మనవి, అంతేగాని కళాకారుల నుంచి వచ్చిన కళలు కావు మనవి. మహర్షుల నుంచి వచ్చిన కళలు కనుకనే ఈ కళలు యోగ విద్యలై మోక్ష విద్యలై కైవల్యాన్ని ఇస్తున్నాయి. త్యాగరాజస్వామి వారు నాదతనుమనిషం శంకరం నమామిమే మనసా శిరస అని సంగీతాన్ని శివమయంగా దర్శించలేదా? ఆ శివమయమైనటువంటి సంగీతమే నాట్యమై సాహిత్యమై కళలుగా ఈ విశ్వమంతా వ్యాపించింది. కనుక సర్వకళా సాకారమే నటరాజస్వరూపము. ఇది మనకి శివ సహస్రనామాల్లో కూడా నిత్యనర్త నర్తనలాలస ఇత్యాది నామాల్లో స్పష్టంగా నటరాజు గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు నాట్యంలో ప్రధానంగా 4 ఉండాలండి. ఆంగికం, ఆహార్యం, వాచికం, సాత్వికం అనేది 4. మొదటగా ఆంగికం. ఆంగికం అంటే వెయ్యిపోయే వేషానికి తగ్గ శరీరాకృతి ఉండాలి. కానీ భీముడి వేషం వేసాడండి, కానీ ఊత్తే పడిపోయేటట్టున్నాడంటే సరిపోడు. దానికి తగ్గ ఫిజిక్ ఉండాలి. ఇది ఆంగికం. దానికి తగ్గ శరీర పుష్టి కలిగి ఉండాలి. దాని తర్వాత ఉండవలసింది వాచికం. ఇప్పుడైతే పర్వాలేదు, డబ్బింగ్ చెప్పచ్చు అంటారు, అది వేరే విషయం. దానికి తగ్గ వాక్కు, అంతే కదా. అంతేకాదు నృత్యానికి తగ్గ వాక్కు సంగీత సాహిత్యాది రూపములతో ఉండాలి. నాట్యం చేసేటప్పుడు వాడే నటకుడుగా ఉంటే పలకాలి. తర్వాత ఉండవలసింది ఆహార్యం. ఆహార్యం అంటే కాస్ట్యూమ్స్ అండ్ మేకప్, దానికి తగ్గట్టుగా ఆకృతిని ధరించడం. దాని తర్వాత ఉండవలసింది అభినయం, సాత్వికం అంటారు దీన్ని. ఇది కొంతమందికి మిగిలిన 3 ఉంటాయి కానీ 4వది ఉండదు. అంటే ఎక్స్ప్రెషన్స్ అండి. రకరకాల భావాన్ని కనుబొమ్మల కదలికల్లో వీటితో అన్ని చూపించగల ఎక్స్ప్రెషన్ అనేది ఉండాలి. ఈ 4 ఉంటే చతుర్విధ అభినయములతో నృత్య కళ సంపూర్ణముగా కనబడుతుంది. ఇది నాట్యం గురించి చెప్పారు. అయితే నట అనే శబ్దం గురించి ప్రస్తావన మొట్టమొదటి ఎక్కడుంది? నటన, నాట్యం అనే మాటలు ఇప్పుడు మనం వింటూ ఉంటాం. ఎందుకంటే మనకు రాజకీయాల తర్వాత లేదా రాజకీయాలతో పోటీగా అంత బాగా వినబడుతుంది నటనే కదా. మనందరం నటన జీవులం. 24 గంటలు నటకుల గురించి, నటన గురించి మాట్లాడుతూ బతికేస్తాం. కానీ నిత్య నటకుడు గురించి ఆలోచించండి, వాడి గురించి ఆలోచించండి. ఒక్కడు అద్భుతంగా నటిస్తేనే భలే నటించాడని వాడి ఫోటోలన్నీ పెట్టుకుని తిరుగుతామే, మరి విశ్వంలో ఇంత అద్భుతంగా నటిస్తున్న మహానటకుడిని చూడాలని ఎందుకు కలగట్లేదు తపన మనకి? ఆయన చూద్దాం.
అసలు నట అనే శబ్దానికి అర్థం ఏమిటి? సామాన్యంగా అది అంతా చూడాలి. నటధాతో స్పందనార్థే అని ఇక్కడ చెప్పారు. నట అంటే స్పందన అనే ధాతువు నుంచి పుట్టింది నట. ఇది ఋగ్వేదంలో వాడబడిన శబ్దం. దాని గురించి అర్థం మనకు శాస్త్రంలో చెప్తాను. నట అనే శబ్దము స్పందన శక్తి అని చెప్పారు. ఈ స్పందన శక్తి గురించే బోల్డంత విజ్ఞాన శాస్త్రం అంతా చెప్పబడుతుంది. నేను ఇంక వాళ్ళు వేదాంతమే చెప్తున్నాను, గట్టిగా పట్టుకోండి, తప్పదు. ఇది వేదాంతం కాదు, మన ఋషులు ఇచ్చిన జ్ఞానం. పైగా నటరాజు అన్నామే, నిన్న దీనికి సంబంధించిన పునాది వేశాను. నకలు కుశల స్పందితుమపి అనే మాట. స్పందన ఎక్కడుంటుందండి? మీ పక్కవాడు నిద్రపోతున్నాడు, స్పందన లేదు. ఇంత ప్రవచనం చెప్తున్నా స్పందన లేదు. ఎప్పుడుకోప్పుడు స్పందించక తప్పదు కదా, 8:30కైనా. అప్పుడు పక్కవాడు ఇలా అంటాడు, అప్పుడు స్పందించలేదనుకోండి మరికొంచెం ప్రయత్నిస్తారు. అప్పుడు స్పందించలేదనుకోండి ఉండాల్సింది వెళ్ళిపోయింది అనుకుంటారు. చైతన్యం లేకపోతే స్పందన లేదు. కానీ స్పందన ఎక్కడుంటుంది? చైతన్యం ఎక్కడుంటే అక్కడ స్పందన ఉంటుంది. స్పందన ఉంటేనే చైతన్యం ఉందని అర్థం. తెలిసిందా మీకు? కనుకనే మీరు జీవితంలో ఎన్ని వేషాలు వేయాలన్నా ముందు ఉండాల్సిందేమిటి? ఉండాలి. ఏది ఉండాలి? నువ్వు ఉండాలి. నేననేది ఒకటి ఉండాలి. అదే అస్థి, సత్ ఉండాలి. దానికి ఒక స్పందన ఉండాలి. అది ఉంటే అది స్పందన ఉన్నట్టే. నేనంటేనే చైతన్యం. నేను ఉన్నాను అనిపించడం అని మీకు చెప్పాను కదా, అదే స్పందన అంటే అనిపించడం. నేనున్నానండి అని ఎవడనగలడు? స్పందించేవాడే అంటాడు. స్పందన లేనివాడు అనలేడు. కనుక నేనున్నానండి అని ఉన్నాను అనిపించడం ఎవడికి కనిపించిందండి? స్పందశక్తి ఉన్నవాడికి కనిపించింది కదా. దాన్ని చిత్ అన్నారు. అదే స్పందశక్తి. అర్థమైంది కదా? చిచ్చక్తి అని చెప్పబడుతుంది. ఈ రెండు విడిపోకుండా ఉంటాయి. ఈ స్పందశక్తి వల్లే మిగిలిన జీవితం అంతా నడుస్తుంది ప్రపంచంలో. అంతే కదా. కనుక సత్యం ఏమిటి? సత్తుకు సంబంధించిన స్పందశక్తి. దీని మీదే మనకి కాశ్మీర్ శైవ సిద్ధాంతం అని చాలా పెద్ద వేదాంత శాస్త్రం అభివృద్ధి చెందింది. భారతదేశంలో గొప్ప విజ్ఞాన శాస్త్రం అది. దాని మీద ఈ మధ్య పాశ్చాత్యులు కూడా పరిశోధనలు చేస్తున్నారు. స్పందనం. స్పందనం అంటే కించిత్ చలనం అని అర్థం. చెప్పి కించిత్ చలనం, కించిత్. ఉదాహరణ, గొప్ప వీణానాదం విన్నారు, సంతోషం. కానీ ఆ వీణను మీటినప్పుడు వచ్చినటువంటి ఆ స్పందన వల్లే కదా ఇంత వచ్చింది. కనుక ఇంత సంగీతానికి ప్రధానం ఏంటి? స్పందన. నాదము యొక్క ప్రథమ స్ఫురణ ఏమిటి? ఆ స్పందశక్తి కదా. కనుక ఈ జగన్నాదానికి కూడా స్పందశక్తి ప్రధానం. అందుకే స్పందనంచ కించిత్ చలనం. ఏమిటా స్పందనం? స్వరూప స్పంద. స్వరూపమే స్పందనము అని ఇక్కడ చెప్తున్నారు. దీని గురించి నిన్న మీకు ఒక సూత్రం చెప్పిన. ఏకాహ అహం బహుశ్యాం. సృష్టికి ముందున్నవాడు ఒక్కడే, కానీ సృష్టి అనేకం. అనేకమైన సృష్టి కూడా ఆయనే కదా. అనేకం ఏకంలో కనిపిస్తున్నాయా లేదా? వేదాంతులు అయితే ఆభాస్ అంటారు, ఇంకోరైతే వివర్తం అంటారు, ఇంకోరు పరిణామవాదం అని అంటారు. ఇలా ఎవరి వాదాలు ఆరంభవాదం, పరిణామవాదం, వివర్తవాదం అని 3 విధములుగా కనబడుతున్నాయి. కానీ వేదాంతులు ఆభాసారూపంగా వివర్తం ఇది అని చెప్తారు. అంటే తాడుని చూసి పాము అనుకోవడంలాగా ప్రపంచమంతా పరమాత్మ కనబడుతుంది కానీ నిజంగా లేదు అంటారు వాళ్ళు. కాదయ్యా ప్రపంచానికంతటికీ ఆయన ఆరంభము అంటారు వాళ్ళు. కాదయ్యా ఆయనే ప్రపంచ రూపంలో పరిణామం చెందాడంటారు వీరు. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉన్నాయి. నేను ఇప్పుడు సిద్ధాంతాలు రాద్ధాంతాలు చేయట్లేదు, భక్తిలోకి తీసుకువెళ్ళాలని నా ఉద్దేశం. కానీ మన భక్తిలో అన్ని సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పడం కూడా ఇందులో. ఎవరి వాదనలు వాళ్ళకున్నాయి, ఎవరి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకున్నాయి. ఈ ఆర్గ్యుమెంట్ సభ నేను చెప్పట్లేదు, కానీ మనకింత జ్ఞానం ఉంది అని ఒక అవగాహన ఇక్కడున్న యువతరానికి కలిగిన నేను ధన్యుణ్ణే. అందుకు చెప్తున్నాను ఇక్కడ విషయం. ఏకహ అహం బహుశ్యాం. ఇక్కడ 3 ఉన్నాయి. ఏకహ అహం బహుశ్యాం. ఒక్క నేనే ఎన్నో అవుతాను. ఆ ఒక్క నేను అనే స్పందన వల్లే బహు అనేది వచ్చింది కదా. కానీ నేను అనే స్పందన లేకపోతే ఏమో వచ్చిందా? నేను అదే మీకు వివరించాను. నిన్న చెప్పడం వల్ల వాళ్ళు సులభం అవుతుంది మరింత. ఆ స్పందన వల్లనే సంకోచ వ్యాకోచ అనేది జరుగుతుంది. ఈ సంకోచ వ్యాకోచాల్లోనే మొత్తం సృష్టి అంతా ఉన్నదే. ఇదే మనకు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనే మాటలు చెప్పారు. రెప్ప తెరిచి రెప్ప మూయడంలోనే. అంతే కదండి. మనం పొద్దున్న లేచి కళ్ళు తెరిచాం, మళ్ళీ కళ్ళు మూసుకునే వరకు చేసేదంతా ప్రపంచం. కళ్ళు మూసుకున్న తర్వాత ప్యాకప్, మళ్ళీ కళ్ళు తెరిచేమంటే మళ్ళీ ప్రారంభం. కనుక సృష్టి అంతా సృష్టి స్థితిలన్నీ మన కనురెప్పపాటుల్లో ఎలా కనబడుతూ ఉన్నాయో ఆ పరమాత్మ ఈ సంకోచ వ్యాకోచ రూపమైన స్పందన శక్తిలోంచే ఈ సృష్టి స్థితిలన్నీ జరుగుతున్నాయి. ఈ స్పందన శక్తినే ఈక్షణ శక్తి అని అంటారు. ఈ క్షణమన్నా ఇదే. మీరు కళ్ళు ఎప్పుడు తెరుస్తారు? స్పందన లోపల చైతన్యం ఉంటేనే కళ్ళు తెరుస్తాం. మూసిన కళ్ళు తెరవలేదంటే అది తెలిసింది కదా. కళ్ళు మూసుకున్నామంటే ఇప్పటి వరకు చేసిన పనులన్నీ ప్యాకప్ చెప్పాను అర్థం.
మళ్ళీ కళ్ళు తెరిచామంటే కొత్త పనులు చేయడం ప్రారంభించామని. ఇది మీరు ఒక అవయవ దృష్టిని పక్కన పెట్టండి. అలాగే జగత్తంతా మూసుకోవడం, తిరిగి తెరుచుకోండి, సంకోచ వ్యాకోచాలు. ఈ సంకోచ వ్యాకోచాలు ఎప్పుడు జరుగుతున్నాయి? ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, కేవలం ఆలోచించగలిగే వాళ్ళ కోసం. ఇది మెదడన్నది మనకున్నది, అది సరిగా పనిచేస్తే విశ్వరహ పేటిక విపాటన తప్పదు అన్నాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ గారు అన్నారు ఈ మాట. మెదడన్నది మనకున్నది, అది సరిగా పనిచేస్తే విశ్వరహ పేటిక విపాటన తప్పదు అన్నాడు ఆయన. మెదడు అనేది ఒకటి ఉంది కదా, దాన్ని సరిగ్గా పనిచేస్తే విశ్వరహస్యాన్ని నువ్వు ఛేదించగలవు అనే మాట అన్నాడు మహానుభావుడు. అంతవరకు పనికొచ్చింది, కానీ ఛేదించిన విశ్వరహస్యాల వేద విజ్ఞానం ఆయన గ్రహించలేకపోయాడు. మరికొంతకాలం బ్రతుకుంటే మరికొంచెం సాధన చేస్తుంటే ఆయన గ్రహించేవాడేమో మనకు తెలియదు. కానీ సరిగ్గా మెదడు పనిచేయించి విశ్వరహస్యాన్ని ఛేదించగలిగిన మహర్షులున్న వేద ధర్మంలో పుట్టాం, అది చాలు మనకి. ఇక్కడ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాం కనుకనే ఇక్కడ చెప్పగలుగుతున్నాం. మనకు పెద్ద కష్టపడక్కర్లే, హిందూ ధర్మంలో పుట్టినవాడు పెద్ద కష్టపడక్కర్లే. ఎందుకంటే ఇక్కడ సిద్ధాన్నం ఉంది, వడ్డించిన అన్నంలాగా మహర్షులు ఇచ్చే జ్ఞానం ఉంది. అది వినడం, అర్థం చేసుకోండి, అది కావాలనే తపన పెంచుకోండి. అది వింటూ వాచ్యులు చూసుకోవడం ఇత్యాదులు ఉంటే లాభం లేదండి. ఎప్పుడు ఎదుగుతాం, ఎప్పుడు తెలుసుకుంటాం మనలో ఉన్న పరమాత్మని? సాధన చేయాలి. ఇప్పటికే జీవితంలో గడిచిపోయింది, పొద్దు వాలిపోతోంది, ఎప్పుడు మేల్కొంటాం? గ్రహించండి ఎంత విజ్ఞానాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఉన్మేష నిమేష, తెరచుట మూయుట. ఇందులోనే ఈ సృష్టి యొక్క స్థితి లయలు, ఉత్పన్న విపన్న ఇవన్నీ జరుగుతుంది. ఉత్పన్న విపన్న మధ్యస్థితి స్థితి. మరి స్థితికి వేరేగా చెప్పక్కర్లేదు, రెండింటి మధ్యస్థితి కదా స్థితి. కనుక స్థితి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది మీరు కొంచెం ఆలోచించండి. స్థితి ఉన్నది అంటేనే ఒక విత్తనం అలాగుంది, అలాగుండిపోతే ఏమైనా బాగుంటుందండి? అందులో కొన్ని మార్పులు జరగాలి. అలాగ అది మొలకగా మారి, క్రమంగా వృక్షంగా మారి, పండుగా మారి, ఎన్ని మార్పులు జరిగింది. ఇలా నిరంతరం లయాత్మకంగా ఒక స్థితి నుంచి మరొక స్థితిలోంచి వెళుతున్నప్పుడు మొదటి స్థితి లయమైపోయింది కదా. మొదటి స్థితి పోతేనే కదా రెండో స్థితి వచ్చింది, లేదా మొదటి స్థితి రెండో స్థితిలోకి లయమైందా లేదా? కనుకనే ఈ మూడు ఎప్పుడో ఒక్కొక్కసారి జరుగుతాయని కాదు, సృష్టిలో ప్రతి అణువులో ప్రతి క్షణంలో జరుగుతూనే ఉంటాయి. ఇది సృష్టి స్థితి లయలు నిరంతరం 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 జరిగే ప్రక్రియ. ఇది ఎప్పుడో సృష్టి ఆది అందు ఒకసారి, సృష్టికి అంతంలో ఒకసారి జరిగేది కాదు. ప్రతి క్షణం, క్షణం కంటే 1000వ వంతులో జరుగుతూ ఉంటుంది, ప్రతి అణువులో జరుగుతుంటుంది. కనుక సృష్టి స్థితి లయలు ప్రతి అణువులోనూ జరుగుతుంటాయి, అనంత బ్రహ్మాండంలోనూ జరుగుతుంటాయి. అదే అణువులో బ్రహ్మాండంలో సాగే శివనాట్యం. తెలిసిపోయింది కదా. ఈ విచ్చుకోడు, సంకోచ వ్యాకోచం అనేదే స్పందన యొక్క లక్షణం. ఈ విషయాన్ని మనకి వేదాంత శాస్త్ర ప్రకారంగా వస్తుతస్తు నకించిత్ ఉదేతి వ్యయతే వా కేవలం స్పందశక్తిరేవా. ఇవాళ ఒక ఆయన నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పారు పొద్దున్న. ఎవరూ వినట్లేదు అని మీరు నిరాశపడద్దండి. బాధ్యులు చూసుకునే వాళ్ళు, కునికేవాళ్ళు ఏదో మొదటి 2-3 వరుసలు ఒకరిద్దరు కనబడతారు, కానీ చిట్ట చివరి వరుస వరకు ప్రతి దాన్ని 1000 కళ్ళతో పరిశీలిస్తున్న ఉత్తమ శ్రోతలు ఇక్కడ ఉన్నారని చెప్పాడు అతను. ఇది నాకు పరమేశ్వరుడు అతని చేతి చెప్పించాడు అనుకుంటాను. అలాంటి ఆర్తి కలిగినటువంటి శివస్వరూపులైన శ్రోతలకు నమస్కరిస్తూ ఇది చెప్తాను, ఇదే చెప్తాను, సిద్ధపడరండి. వస్తుతస్తు నకించిదుదేతి వ్యయితేవా కేవలం స్పందశక్తిరేవా తథా తథాభాసరూపతయా స్ఫురతి ఉదేతీవ వ్యయితే ఇవ చ. ఇది వ్యాఖ్యానం చెప్పారు ఇక్కడ. వస్తుతస్తు, వస్తుతః అంటే నిజానికి సత్యముగా చూడాలి అంటే పుట్టేది పోయేది ఏమీ లేదు. ఆ స్పందశక్తి అందే పుడుతూ పోతూ ఉన్నట్లుగా ఈ ప్రపంచమంతా భాషిస్తూ ఉన్నది అనే మాట మళ్ళీ శంకరులు చెప్పినట్లుగా బ్రహ్మసత్యం జగన్మిథ్యాలోకి వెళ్ళారు. మిథ్యామయమైన జగత్తు కనబడాలంటే సత్యమైన బ్రహ్మమును అధిష్టానం చేసుకుని ఉన్నది కదా. కనుక సత్యమైన బ్రహ్మమునందు కదులుతోంది జగత్తంతా అంటే ఆ కదిలించగలిగే స్పందశక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి కలిగినటువంటి శక్తిమంతుడైన ఆ బ్రహ్మమును దర్శించాలి. అదే నటరాజు అంటే. అది ఇక్కడ చూపిస్తున్నారు. ఈ విషయాన్ని స్పందన అనే శబ్దంలోంచి నట వచ్చింది కనుక స్పందశక్తి కలవాడే నటరాజు. ఇది అర్థం. అంతే, కేవలం డ్యాన్స్ అనే కళారూపంలో కాదు ఇక్కడ చెప్పగలుగుతున్నది. అందుకే ఇక్కడ పుండరీకపురముత్తమం మమ స్థానమగ్ని సదృశమో విశోధనం యోగనిష్ఠముని సంఘసేవితం భోగముక్తి ఫలదం పురాతనం అని సూత సంహితలో ఈ పుండరీకపురం గురించి వివరిస్తూ చెప్పాడు. కనుక ప్రతి అణుమండలంలో, బ్రహ్మాండ మండలంలో ఉన్నటువంటి స్పందశక్తిని మనం అర్థం చేసుకుంటే
ఈ సృష్టి స్థితి లయ అనే 3 ప్రతిదానిలో జరుగుతుంటాయని తెలుసుకోండి. ఇవి కాక మరో 2 ఉన్నాయని చెప్పాను. అది చెప్పి ఇప్పుడు మీ విగ్రహం వైపు తీసేస్తాను. ఇంతవరకు అబ్స్ట్రాక్ట్ రూపం రాలేదు. ఇందాక చెప్పినట్టు తీపిని చెప్పాను, ఇప్పుడు లడ్డూని ఇస్తా. ఆ లడ్డూ ఉన్నటువంటి తీపి. కొందరికి తీపి చెప్తే ఆ తీయదనం అనుభవంలో సాధనలో ఉన్నవాళ్ళు వెంటనే అందుకోగలరు. ఇప్పుడు తీపిని లడ్డూలో పెట్టడానికి ప్రయత్నిస్తాను, అందుకుందాం. క్రియలు ఎన్ని చెప్పాం సృష్టిలో? సృష్టి స్థితి లయలు, ఇది అందరికీ తెలుసు. కానీ తెలియని మరో 2 ఉన్నాయి. ఇది కూడా నేను మీకు చెప్పినట్టు నాకు గుర్తు. శివానంద సౌందర్యలహరి చెప్పినప్పుడు పంచకృత్య పరాయణ అని మీరే చదువుతున్నారు లలితా శాస్త్రాలు. మీరు చదువుతున్నదే మీకు అర్థం చెప్పాలని నా తాపత్రయం. మీకు పరిచయం ఉన్నది, పరిచయం లేనిదేదో తెస్తే తలనొప్పి పెడుతున్నాను అనుకోవచ్చు. కానీ మిగిలిన 2 ఉన్నాయి. అవేంటి? తిరోధాన, అనుగ్రహ. ఈ 2 తెలుసుకోవాలి. తిరోధానం అంటే మరుగుపరచుట. ఈ తిరోధాన అనుగ్రహ రెండింటికి మళ్ళీ 2 అర్థాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా వినండి దయచేసి. ఈ 2 కూడా నేను 2 రకాలుగా చెప్తాను, కానీ చాలా సులభమే. కావలసింది కాన్సన్ట్రేషన్, అదొక్కటే మీరు చేయాల్సింది. ఏమక్కర్లేదు. నాలెడ్జ్ వద్దు, పాండిత్యం వద్దు, ఏమీ వద్దు. పాండిత్యం ఉంటే మరో చిక్కాకుంది, వద్దవి. పాండిత్య దృష్టి రంధ్రాన్వేషణకి ఎక్కువ వెళుతూ ఉంటుంది. సత్యం తెలుసుకోనివ్వదు అది. ఎవరి పాండిత్యం ఏమి నడుచురా ఎనకులాబ్ధి చంద్ర అంటారు త్యాగరాజస్వామి వారు. ఆ భావంతో మనం చూద్దాం. కేవలం ఏకాగ్రత పెట్టుకోండి. మీలో, నాలో, అందరిలో నాట్యం చేస్తున్న శివుణ్ణి చూద్దాం. ఇక్కడ 5 కృత్యములు, సృష్టి స్థితి సంహారములు అందరికీ తెలుసు కదా, లేదా తెలుసు అనుకుంటున్నారు కదా. సరే, మిగిలిన 2 ఉన్నాయి. ఒకటి తిరోధానం, రెండవది అనుగ్రహం. దీనికి 2 రకాల అర్థాలు చెప్తాను. మొదటి రకం అర్థం చెప్తాను, మరుగుపరచుట. రెండవది అనుగ్రహ. దీనికి మళ్ళీ చెప్తాను. మరుగుపరచడం, ఒక వస్తువు ఉంది, కొంతకాలం మీరు అది ఉండడం చూశారు, పెరగడం చూశారు, ఇది స్థితి. చివరికి అది నశించిపోయింది. నశించిపోయింది ఏమైంది? నశించిపోయింది అలా పడుందా? నశించిన వస్తువు ఏది లేదు. చైతన్యం లేని వస్తువు ఏది కనబడదు. చైతన్యం ఉంటేనే కనబడుతుంది, కానీ చైతన్యం లేని వస్తువు ఏది కనబడదు. కనిపిస్తోందంటే చైతన్యం ఉందనే అర్థం దానికి. ఇక్కడ ఎప్పుడైతే చైతన్యం దానిలో విస్మరిస్తుందో అదేమవుతుంది? మరుగుపడిపోతుంది. మనం ఈ సృష్టి అంతా కూడాను ఎన్నో పోతున్నాయి, మళ్ళీ వస్తూ ఉన్నాయి. విత్తనాలు వేసాం, సృష్టి, పంట పండింది, దాన్ని కాపు కాచాం, పెంచాం, అన్నీ చేసాం. ఇది స్థితి. చివరికి అంతా కోసిపారేసాం, తినేసాం, అయిపోయింది సంహారం. అయిపోయిందా? మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ పండించాలా? అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? అయ్యో అప్పుడు అన్నీ తినేసామండి, విత్తనం కూడా మిగల్చలేదంటే ఏమవుతుందండి? అన్ని విత్తనాలకి మళ్ళీ మొలకెత్తే యోగం లేదు. కానీ వెళ్ళిపోయిన విత్తనాలు వెళ్ళిపోయాయి, మిగిల్చిన విత్తనాలు మిగిలేయాలేవా? మిగిల్చారు. ఆ మిగిల్చిన విత్తనాలు మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు సృష్టి చేశారు. ఎవడు మిగిల్చాడు ఇవన్నీ? మళ్ళీ సీజన్ వచ్చే వరకు బయటపడలే. అప్పటి వరకు దాన్ని ఏం చేశారు? మరుగుపరిచారు. మళ్ళీ సృష్టి చేసేటప్పుడు తిరిగి ఇదివరకటి సృష్టిని అనుసరించే గ్రహించారు. అనుసరించి గ్రహించారు కనుక అనుగ్రహ అంటే ఇది అర్థం. అనుసరించి గ్రహించారు. పరమాత్మ ఈ సృష్టి అంతా చేస్తాడు. ఎందుకంటే మనం సూక్ష్మంలో చెప్తా అర్థం కాదు, స్థూలంలో చెప్తా. ఈ సృష్టి అంతా చేశాడు, నడుపుతూ ఉన్నాడు, సంహారం అయిపోయింది. తర్వాత ఏమైపోయింది? మొత్తం నశించిపోయిందండి. నశించిపోలే. ఇవన్నీ ప్రళయకాలంలో దాచిపెట్టాడు మహానుభావుడు. ఎంత భద్రంగా దాచిపెట్టాడో. మళ్ళీ సృష్ట్యారంభంలో బయటికి లేపాడు వీటన్నిటినీ. ఆ బయటికి లేపాడు. ఎలా లేపాడు? ఇదివరకటి సృష్టిల్లో కర్మలు ఎలా మిగిలిపోయి ఉన్నాయో, ఎవరెవరి కర్మ బీజాలు ఎలా మిగిలిపోయాయో వాటిని అనుసరించి మళ్ళీ సృష్టిని గ్రహించాడు. ఆ గ్రహించిన మళ్ళీ ఆ సృష్టిలో మీరు చూడండి, మళ్ళీ పంచభూతాలు అవే. సూర్యుడు, చంద్రుడు, ఇదే సిస్టమ్ మొత్తం. పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడే. ఎన్ని కల్పాలు మారినా ఇది ఎక్కడ దేని నుంచి గ్రహించారు? ఇదివరకు సృష్టిల ప్రకారంగా వచ్చింది కదా. అందుకే సూర్యా చంద్రమ సౌధాత యథా పూర్వం అకల్పయత్ అని వేదం చెప్తుంది. యథా పూర్వం, ఇదివరకటి ఎలా ఉన్నవి అలాగేలాగేట. మరుగుపరచడం తిరోధానం, తిరిగి తీసుకురావడం అనుగ్రహం. ఇప్పుడు చెప్పండి, ఈ పనులు నిరంతరం జరుగుతున్నాయా లేదా? మీ జీవితాన్ని మీరు ఆలోచించుకోండి. నేను మీలో శివుడు ఎలా డ్యాన్స్ చేస్తున్నాడు చూపించాలని తాపత్రయం. పొద్దున్న లేచారు, పనులన్నీ చేస్తున్నారు. లేవడం సృష్టి అనుకోండి, పనులన్నీ చేశారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుంటారు. ఇంటికి వెళ్ళేదాకా ఎందుకండి అని అచ్చు కొందరు. సరే, పడుకున్నప్పుడు ఏమయ్యాయి? మీ యొక్క యాక్టివిటీస్ అన్నీ ఏమైపోయాయి? లోపలికి వెళ్ళిపోయాయి. మీకేమీ గుర్తులేదు. పడుకుని పోయారు శుభ్రంగా. తర్వాత లేవగానే ఎక్కడున్నాను వరకు పర్వాలేదు, కానీ నేను ఎవరూ అడగం. అడిగితే మళ్ళీ భయం, ఇంకో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి.
మళ్ళీ ఇదివరకటే మీ స్మృతులతో ఫలానా పేరుతో ఉన్నవాన్ని ఫలానా ఉన్న వీటి స్మృతులతో లేచారా లేదా? ఇవన్నీ ఇందాక నిద్రట్లు ఎక్కడికి పోయా? నిద్రపోవడం సంహారం అనుకుందాం. నిద్రపోయినప్పుడు ఎక్కడికి పోయాయి? మరుగుపడ్డాయి, తిరోధానమయ్యాయి. తిరిగి మళ్ళీ ఏమయ్యాయి? అనుసరించి గ్రహించారా లేదా? ఇది మీ జీవితాన్ని ఇలా ఎలా అర్థం చేసుకున్నారో, ఇది మైక్రో లెవెల్, అది మ్యాక్రో లెవెల్ అంతే. మళ్ళీ విశ్వంలో అదే జరుగుతుంది, ప్రతి క్షణంలో అదే, ప్రతి బ్రహ్మాండంలో ఇదే జరుగుతుంటుంది. ఇదే కనుక సృష్టి సంహార తిరోధాన అనుగ్రహములనే దానికి కాస్మిక్ యాక్టివిటీస్ చైతన్యం అంటూ ఉంటే జరిగే పనులు ఈ ఐదే మీలో చైతన్యం చేసే డ్యాన్స్. ఇప్పుడు చెప్పండి, చైతన్య రూపుడైన శివుడు మనలో చేసే డ్యాన్స్ ఐదా కాదా? ఇప్పుడు చెప్తే జీవితం నిత్య నృత్యం అవునా కాదా? మీరే చెప్పండి. ఇక్కడ ఎవడు చేస్తున్నాడు ఇదంతా? ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయ అని గీతలో స్వామి చెప్పినటువంటి 18వ అధ్యాయపు శ్లోకం ఏమైంది? ఇప్పుడు మన యొక్క లోపల చేసే చిదంబర నాట్యం కాదా? చెప్పండి ఇక్కడ విశేషం. ఇది మనం గమనించినట్లయితే సృష్టి సంహార తిరోధాన అనుగ్రహం అర్థమైపోయింది కదా. తిరోధాన అనుగ్రహానికి మరొక అర్థం చెప్తా ఇప్పుడు మీకు. సంహారం వరకే పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు, మిగిలిన ఇద్దరు చెప్పలేదు ఎందుకు, మళ్ళీ ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు అనొచ్చు. సంహారంలోనే మిగిలిన రెండు చేర్చివచ్చు, అసలు లయము అనుగ్రహం కూడా చేర్చేవచ్చు. ఇప్పుడు తిరోధాన అనుగ్రహానికి మరొక రకమైన అర్థం చెప్తున్నాను. అది సత్యమే, ఇది సత్యమే, రెండు సత్యమే. సృష్టి స్థితి సంహారము, మూడవది లయం. తిరోధానం అనుగ్రహము అంటే ప్రపంచమంతా పరమాత్మే. నిజానికి మనమందరం ముక్తస్వరూపులమే, కానీ అలా ఉండగలుగుతున్నామా? ప్రపంచమే పరమాత్మ అని ఉపన్యాసం విన్నా, నాయనా నువ్వు బంధితుడు కావు, నువ్వు నిత్యముక్తుడు అని అహం బ్రహ్మాస్మని చెప్పినా మనం పట్టుకోగలుగుతున్నామా? ఎందువల్ల పట్టుకోలేకపోతున్నాం? అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల. అదొకటి తెలుస్తుంది కదా. ఈ అవిద్య అనే తెర ఉండడం వల్ల మనం మన సత్స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఈ స్వస్వరూపం తెలియకుండా మనం జనన మరణ పరంపరలో పడుతూ ఈ చచ్చి పుట్టే దేహమే నేననుకుంటూ, ఈ చచ్చి పుట్టే దేహంతో అనుభవించే సుఖదుఖాలతో తాదాత్మ్యం చెందుతూ, ఇవే జీవిత పరమార్థాలు అనుకుంటూ వీటి కోసం మనం తపన పడ్డం వల్ల ఇదే పని రిపీట్ అవుతోంది. చావడం పుట్టడం, పుట్టడం చావడం. ఎందుకు? అదే నువ్వు అనుకుంటున్నావు కనుక అదే నువ్వు అవుతున్నావు. నువ్వేదనుకుంటావో అదే నువ్వు అవుతావు. కనుక చచ్చి పుట్టే దేహం నేను అనుకున్నంతకాలం ఈ దేహం పోతే మరో దేహం వస్తూనే ఉంటుంది. చచ్చి పుట్టని ఏ చిత్తుందా అదే నేను అనుకుంటే అదే నువ్వు అవుతావు. కనుకనే ఇదే నేను అనుకుంటున్నంతకాలం అది తెలియబడకుండా ఉన్నది కదా. చూడండి, పరమాత్మ అంతటా ఉన్నా అది తెలియబడకుండా మనం సృష్టి స్థితి లయల్లో తిరుగుతూ ఉన్నామే. తెలియబడకుండా ఉండడాన్నే మరుగుపరచడం అంటాం. ఇదే మాయ. మాయ అనే తెరలో పడి చుచ్చుచూ పుట్టుచూ మరల చర్విత చర్వణులైన వారికి నచ్చపు చీకటంబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచును మరల చర్విత చర్వణులైన వారికి, వీరందరూ ఎక్కువ మంది, 99.9% మంది వీళ్ళే కర్మ లంపటులై ప్రపంచంలో తిరిగేవాళ్లే వీళ్ళందరూ. 99.9% మంది. ఈ మాట నేననలేదు, పరమాత్మ అన్నాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. కొందరు అంటారు ఎలాగైనా పరమాత్మను సాధించాలండి, ఏది వింటున్నంతసేపు, తర్వాత ఉండదు. ఆ వింటున్నంతసేపు అయినా అనిపించడం చాలా కష్టం అండి బాబు, అది మాత్రం సామాన్యమా? ఇప్పుడు కొంచెం అనిపించిందంటే ఎప్పుడుకో అప్పుడు కనిపించి తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కొద్దిపాటు అనిపించిందంటే, ఒక్క మాట చెప్తా, చిదంబర రహస్యం వినాలని ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి వారికి మోక్షం వస్తుంది. ఇందులో సందేహం లేదు, సందేహం లేదు. శాస్త్రం ఇది. ఎందుకంటే ఏం వెళ్ళి ఏదైనా సినిమాకి వెళ్ళారా? ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఏముందని వచ్చారు? ఇక్కడ ఏమీ లేదు. చెప్పేవాళ్ళు ఏముంది? వీళ్ళు కూడా ఏమీ లేదు. కేవలం శివుడి మీద ప్రేమతో కదా మీరు వచ్చారు. ఆయన మీద ప్రేమ పుట్టాలంటే అప్పుడే మోక్షం రావడానికి తగ్గ రోజులు దగ్గర పడ్డాయని అర్థం. ఇక్కడున్న సాధకుల్లో కొందరికి చివరి జన్మ కావచ్చు, కొందరికి 2-3 జన్మలు కావచ్చు, కొందరికి మరికొన్ని జన్మలే కావచ్చు. కానీ మనం ఆయన వైపు అడుగులు వేస్తున్న వాళ్ళే మాత్రమే ఇక్కడికి అడుగులు వేసి రాగలరు. ఇది ఒక్కటి తెలుసుకోండి చాలు. ఇక్కడ అదొక్క ధైర్యం చాలు. పరమాత్మ మీద ఒక్కపాటి చూపుబడిందా లాగుతాడు మహానుభావుడు. సామాన్యం కాదు, మనం లాగబడుతున్నాం. అందుకే ఇంత కంఠాన్ని పలికించి చెప్పిస్తున్నాడు ఆయన ఎక్కడున్నాడు అనేటువంటిది తెలిసింది కదా. కానీ ఎంతమంది రాగలిగారు? ఎంతమంది తిరుగుతున్నారండి? చచ్చుచు పుట్టుచుని మరల చర్విత చర్వం లేని వారికి. మనంత మనం తిరుగుతున్నామా? మరొక ప్రశ్న. మనంత మనం తిరుగుతాం. నిజమేనండి, ఇది అసత్యం అని తెలుసు కానీ వదులుకోలేకపోతున్నారండి. ఎందుకు? ఏదెక్కడ ఆపుతుంది? ఇది చెప్పండి. ఇక్కడ జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయిచ్చతి.
జ్ఞానుల యొక్క బుద్ధులను కూడా లాగుతోంది ఇక్కడికి, ప్రపంచం వైపు. ఎవరెవడా? మీలో నాలో లేదు, ఒక మాయ. ఆవిడ మాత్రం ఊరికనే మా అందరిని పట్టి పీడిస్తోందంటే లేదు. ఇక్కడ చెప్తున్నాడు, ఎవరికి పక్వత రాలేదో, పక్వత అంటే మెచ్యూరిటీ, మోక్షం పొందే అర్హత లేని జీవులు ఈ ప్రపంచంలో శరీరాలు దాల్చుతూ పెరుగుతూ పుడుతూ వెళుతుంటారు. మరి వాళ్ళ వ్యవస్థ వాళ్ళకి చూడాలి కదండి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమర్చాలి కదా. ఈ శరీరం పుట్టి పెరుగుతున్నంతకాలం దానికి కావలసినవన్నీ సమకూర్చుతూ వెళుతూ ఉండాలి. కనుకనే బంధము అంటారు దీన్ని. ఏమిటి? సంసారంలో చిక్కుపడ్డం బంధం. కొందరెవరో యోగ్యులు ఉంటారు, మహాత్ములు, మోక్షానికి అర్హులైన వాళ్ళు మాత్రమే ఈ తెరకు అవతలకి వెళ్ళగలరు. మిగిలిన వాళ్ళందరూ తెరకు యువతల మాత్రమే ఉండగలరు. తెరకు యువతల ఉంటే తిరోధానం, తెరక అవతలకు వెళితే అనుగ్రహం. తెలిసిపోయింది కదా. కనుక తెరకు అవతల ఎవడున్నాడు? నటరాజు ఉన్నాడు. తెరకు యువతల ఎవడున్నాడు? ప్రపంచం ఉంది. ఇది తెలుసుకోగలిగితే చాలు. కనుక తెర తీయగా రాదా. తెరక యువతల తిరగడం బంధము, తెర తీసి లోపలికి లాక్కుంటే మోక్షము. తెలిసిపోయింది కదా. ఈ రెండు ఎవడు చేస్తున్నాడు? అది ఆయనే చేస్తున్నాడు. పక్వత పొందని జీవులకి బంధము కలిగించి ప్రపంచంలో తిప్పుతున్నాడు, పక్వత పొందిన జీవులకి మోక్షాన్ని ఇస్తున్నాడు. ఇది మీకు బాగా అర్థం చేసుకోవడానికి గతంలో ఒక ఉపమానం చెప్పాను, రిపీట్ చేయను, గుర్తు చేస్తాను. కాలు విరిగిన పేషెంట్కి డాక్టర్ గారు బ్యాండేజ్ కట్టారు. ఓరకనే కట్టలేదు, కాలు విరిగింది కనుక కట్టారు. కాలు బాగుపడితే విప్పేశారు. కానీ నా కాలు నా ఇష్టం తీసుకునే హక్కు మాత్రం మనకు లేదు. నొప్పి తెచ్చుకోవడం వరకు మన కర్మ, కానీ కట్టే హక్కు విప్పే హక్కు డాక్టర్ గారిదే. అలాగే అవిద్యాబంధితులమైన మనకి ప్రపంచ బంధం వేసేవాడు ఆయనే, యోగ్యత వచ్చినప్పుడు తీసేవాడు ఆయనే. ఇదే పశు పాస విమోచని. పాసం బంధిస్తే తిరోధానం, పాసం విప్పితే అనుగ్రహం. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఇప్పుడు ఎన్ని పనులు జరుగుతున్నాయి? ఇప్పుడు మీరే చెప్పండి, నేను చెప్పను. సృష్టి స్థితి లయలతో పాటు అనేక మంది జీవుల్ని బంధంలో తిప్పుతున్నాడు. యోగ్యులైన కొందరికి మోక్షాన్ని ఇస్తున్నాడు. ఈ 5 పనులు ఆయన చేస్తున్నాడే లేదా? కనుక ప్రపంచంలో ఆయన చేస్తున్న పనులన్నీ 5: సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ. ఈ 5 పనులు నేను చేస్తున్నాను అయ్యా. ఈ 5 పనులే నాలో మీరు చూడవచ్చు అన్నాడు. ఎలా చూడొచ్చో మీకు నేను చూపిస్తా ఇక్కడ. ఇప్పుడు వద్దా నటరాజు దగ్గరికి. నటరాజు స్వరూపంలో మన దారుకావనం వెళ్ళినప్పుడు ఆయన ఒకటే ఒకటి పట్టుకొచ్చాడు చేత్తో, అదే చూపించాడు. ఏంటి అమ్మా? చాలా సంతోషం. అందుకే కాకినాడ వారు గొప్పవారు అన్నాను. ఏ రోజు ఆ రోజే అనుకోకుండా మొదటి రోజు కూడా గుర్తుపెట్టుకొస్తారు. ఇక్కడ డమరకం పట్టుకొచ్చాడు ఆయన. ఫస్ట్ తెచ్చింది అదే, చూడండి. కనుక మనం ఆర్డర్లను చూద్దాం. ఆయన చుట్టూ ఉన్నది మండలం, ఆర్చ్. ఈ ఆర్చ్కి మీరు అబ్జర్వ్ చేస్తే అగ్ని జ్వాలలు ఉంటాయి, మీరు పరిశీలించండి. ఇది చిదగ్ని అనవచ్చు, లేక ఒక మహా చైతన్యమైనటువంటి బ్రహ్మాండ చక్రము, లేదా అణుచక్రము, లేదా హృదయ చక్రము, ఏదో ఒక చక్రం. ఆ చక్రం, ఈ చక్ర మధ్యంలో ఆయన ఉన్నాడు. నిన్న చూపించాను ఒక తేజపుంజ మధ్యంలో స్వామి దర్శనం ఇచ్చాడు. ఆ తేజపుంజం చుట్టూ ఉందన్నమాట. ఈ తేజపుంజ మధ్యలో స్వామి కనబడుతూ ఉన్నాడు. నిరాకారమైన చైతన్యమే సాకార జగత్తుగా 5 కృత్యములు చేస్తూ ఉన్నది గనకనే ఆ తేజపుంజ మధ్యలో పరమాత్మని దర్శిస్తూ. ముందు డమరుకం, తర్వాత మీరు చూసేటప్పుడు అగ్నిహస్తం, కింద డోలాహస్తం అంటారు దీన్ని. దీని తర్వాత కనబడుతుంది అగ్ని. తర్వాత క్రిందికి రండి, కింద తొక్కిన పాదం, తర్వాత పైకి ఎత్తిన పాదం. కుడి పాదం కింద అసురుడి మీద తొక్కుతుంది. ఈ అసురుడికి ములాయుడు అని ఒక పేరు. ఈ పేరు చెప్పాం కనుక ఇంకెవరో గుర్తు రాకూడదు. దానితో పాటు మరొకటి ఉన్నది అపస్మారుడని. ఈ రెండు కూడా అజ్ఞానానికి, బుద్ధిమాంద్యానికి సంకేతం. ఎందుకంటే జ్ఞానం స్ఫుటంగా కనబడుతూ ఉన్నప్పటికీ తెలుసుకోలేకపోతుంటాం. అదే బుద్ధిమాంద్యం అంటే. చూడండి, ఎంతో జాగ్రత్తగా విందామని మధ్యాహ్నం కూడా నిద్రపోయి ప్రవచనానికి వస్తాం, కానీ అక్కడే నిద్రపోతాం. ఏమిటొచ్చింది? తమో గుణం అని లేచింది. కానీ జ్ఞానాన్ని తెలియనివ్వకుండా అడ్డుకునేదేదో లోపల ఉందన్నమాట. ఒక్కొక్కసారి చూడండి, మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నప్పుడు కూడా ఎదురుగుండే స్టూడెంట్స్ కొందరికి ఏమీ అర్థం కాదు. పక్కనే ఒకటికి భలే అర్థమవుతుంది. దోషం ఎవరిది? చెప్పే మాస్టర్దా?